జ్యోతిష పాఠమునకు మీ అందరికీ స్వాగతం. ఇవాల్టి రోజున మనం నవాంశకు సంబంధించి విషయాలను తెలుసుకుందాం. గత వారం పాఠంలో ఉద్యోగ స్థానాన్ని గురించి నేర్చుకున్నాం. ఉద్యోగము, అదేవిధంగా వ్యాపారము. ఉద్యోగాని స్థానానికి సంబంధించి ప్రశ్నలు వచ్చినప్పుడు ఉద్యోగ స్థాన బలము, ఉద్యోగ కారక బలము, ఉద్యోగ అధిపతి బలం. ఉద్యోగ స్థాన బలము అనేది ఉద్యోగం చేసేటటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. ఉద్యోగ కారక బలము నైపుణ్యత, ఉద్యోగాన్ని తాను చేసేటటువంటి పనికి కావాల్సినటువంటి నైపుణ్యత లేకపోతే స్కిల్ సూచిస్తుంది. ఉద్యోగ ఆధిపత్య బలం, మనం ఉద్యోగం ద్వారా ధనాన్ని పొందాలనుకుంటున్నాం కాబట్టి ఆ ధనం మనకు రావడానికి గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని సూచిస్తుంది. ఉద్యోగ స్థాన బలం శుభప్రదమైతే మనం చేస్తున్నటువంటి వర్క్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. అనుకూలత, అందరి సహకారము, పై స్థాయిలో ఉన్నవారు, కింది స్థాయిలో ఉన్నవారు అందరూ మనకు సహకరిస్తారు. ఉద్యోగ స్థానంలో పాపగ్రహాల సంబంధం ఉన్నట్టయితే ప్రతికూలత, అడుగడుగున మనకు సమస్యలు, అంత అనుకూలించకపోవడం, మనం అనుకున్నది అనుకూలించకపోవడం, పై వారి నుంచి ఒత్తిడి, కింది వారి నుంచి ఒత్తిడి, తోటి వారితో సహకారం లేకపోవడం జరుగుతుంది. శుభగ్రహము పాపగ్రహం రెండు సంబంధాలు వచ్చిందనుకోండి, మిశ్రమంగా ఉంటుంది. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించరు, మిశ్రమంగా ఉంటుంది. అదే విధంగా కారకుడి బలం శుభప్రదమైతే, బలంగా ఉన్నట్టయితే అతనికి మంచి నైపుణ్యత ఉంటుంది పని చేయడానికి. కాబట్టి తదనుగుణంగా ఉత్సాహం వస్తుంది, చాలా సంతోషంగా పని చేసుకుంటూ వెళ్ళగలడు. అదే బలహీనంగా ఉంటే నైపుణ్యత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా మనం దీర్ఘకాలికంగా ఉద్యోగంలో మనం కావాల్సినటువంటి కోరుకునేటటువంటి బెనిఫిట్స్కి మనం అంత అందిపుచ్చుకోలేము, ఎందుకంటే స్కిల్ తక్కువగా ఉంది. కాబట్టి ఉద్యోగాధిపత్య బలం, బలము ప్లస్ శుభము, బలము వేరు శుభము వేరు. శుభప్రదమైతే గత జన్మ నుంచి పుణ్యం తీసుకొచ్చామని అర్థం. పుణ్యం ఎక్కువ ఉన్నట్టయితే మనం అనుకున్న విధంగా ఆదాయ వనరులు లభిస్తాయి. పాప సంబంధం ఎక్కువ వచ్చినట్టయితే మనం కోరుకున్నట్టుగా మనకు ఆదాయ వనరులు లభించవు. అదే శుభమైతే, బలమైతే ఎక్కువ ఆదాయం లభిస్తుంది, బలహీనమైతే తక్కువ ఆదాయం లభిస్తుంది. ఈ విధంగా చేయొచ్చని మనం గత వారం పాఠంలో నేర్చుకున్నాం. ఇంకా మన గత వారం పాఠంలో ఆదాయం ఏ విధంగా లభిస్తుంది, ఎవరి ద్వారా లభిస్తుంది అనే పాఠంలో నవాంశ యొక్క సూత్రాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. జాతకంలో దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దాని ఆధారంగా ఎవరి నుంచి డబ్బు నాకు వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకున్నాం. ఒకవేళ దశమ స్థానంలో ఏ గ్రహమో లేకపోతే దశమాధిపతి అయినటువంటి వాడు నవాంశలో ఎవరి రాశిలో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతికి సంబంధించిన కారకత్వాల ద్వారా మనకు ఆదాయ వనరు లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి బిజినెస్ నాకు అనుకూలమవుతుంది, ఏది మంచిది నాకు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఉద్యోగం చేయాలి, దాన్ని బట్టి మనం విద్యను కూడా ఎంచుకోవడానికి అవకాశం, ఇవన్నీ కూడా మనం గత వారం పాఠంలో నేర్చుకున్నాం. ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం నేర్చుకున్నాం. దిస్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్. కొద్దిగా నవాంశ గురించి మనం ఎక్కువ నేర్చుకోవాలి. నవాంశ గురించి మొత్తం సమగ్రమైనటువంటి విషయాన్ని, ఎలా నవాంశ అంటే ఏంటి, ఇది యాక్చువల్లీ షడ్వర్గాలు అనేటటువంటి టాపిక్లో వస్తుంది. మన సిలబస్లో షడ్వర్గాల గురించి లేదు, అయినా కూడా నవాంశ గురించి మాత్రం కొద్దిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నవాంశ అంటే ఏంటి, నవాంశని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి, నవాంశని ఎప్పుడు వాడాలి, రాశికి నవాంశకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, నవాంశని ఏ విధంగా అనలైజ్ చేయాలి, కొన్ని కీ సూత్రాలు, వాటి గురించి మనం నేర్చుకున్నాం. చాలా శ్రద్ధతో వినాలి.
ఇది అప్లికేషన్ వైజ్ ఎంత ఉపయోగపడుతుందో చెప్పలేం కానివ్వండి, కానీ తెలుసుకోవడానికి మాత్రం చాలా, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇది నేర్చుకున్నట్టయితే నవాంశ వాడాలా వద్దా, ఎప్పుడు వాడాలనేది క్లారిటీ అయితే వస్తుంది. చాలామందికి అదే సమస్య. నవాంశ ఎప్పుడు వాడాలి, నవాంశ ఎలా వాడాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ ఎప్పుడు వాడాలో తెలియాలి, దేనికి వాడాలో తెలియాలి. దాన్ని ఇవాళ పాఠంలో మనం నేర్చుకున్నాం. ముందుగా నవాంశ విషయానికి వస్తే, దీన్ని మన భాషాశాస్త్రం ప్రకారం పేరైతే మారిపోయిందండి. ఇది నవ అంటే కొత్తది అని అర్థం. నవ అంశ, నవాంశ అంటే సవర్ణ దీర్ఘ సంధి. మీకు తెలుగులో సందులు గట్రా వచ్చినట్టయితే దాంట్లో తెలుస్తుంది. నవ ప్లస్ అంశ, నవాంశ, సవర్ణ దీర్ఘ సంధి. ఇది నవాంశ కాదండి, కొత్త అంశ అని కాదు. ఇది దీన్ని ఏమంటామంటే ప్రాచీన కాలంలో నవమాంశ అంటారు. నవమ ప్లస్ అంశ, నవ అంశ కాదు. నవమ అంటే తొమ్మిదవ అంశ, నవమ అంశ. దీన్ని సంధి రూపంలో చేసినప్పుడు నవమాంశ అంటాం. కానీ వాడుకలో ఉన్న పదం మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చాలా మనం ఇదైపోయాం కాబట్టి నవమాంశ అంటాం, నవాంశ అంటాం. కొద్దిగా చాలామంది D9 చార్ట్ అంటాం. D9 అంటే డివిజనల్ చార్ట్ అని అర్థం. D1 అంటే రాశి చక్రము, D9 అంటే డివిజనల్ చార్ట్. 9 అంటే నవమాంశ. సో పేరుని మనం కొద్దిగా పక్కన పెడితే, పేరు మనకి ఇప్పుడు అంత సిగ్నిఫికెంట్ కాదు, దాని గురించి మనం పక్కన పెడదాం. ఇక ఈ నవాంశ మీనింగ్ ఏంటి, నవాంశ ఎందుకు, నవమ 9వ అంశ అంటే ఏంటి, అంత సిగ్నిఫికెన్స్ ఏముంది అనేది కూడా మనకు చాలా అవసరం. ఇప్పుడు నేను కొన్ని ఈ పాఠంలో ఉపమానాలు ఎక్కువ చెప్తాను, శ్రద్ధగా మీరు వినాలి. ఒకప్పుడు ఒక రైతు ఏదో ఒక విత్తనాన్ని నాటాడు అనుకుందాం. ఆ విత్తనాన్ని చూసి ఏమంటారు, ఇది ఏం విత్తనం ఇది అంటే, విత్తనాల గురించి తెలియని వాడికి ఇది ఏం విత్తనం, ఎలాంటి చెట్టు పెరుగుతుంది, ఎంత ఎత్తు పెరుగుతుంది, ఎన్ని కొమ్మలు వస్తాయి, అసలు పండు వస్తుందా, పువ్వు వస్తుందా, అదేంటి అని ప్రశ్న వస్తుంది. సో విత్తనాన్ని చూసి మనకు కొంత ఐడియా వస్తుంది. మనకు చాలామంది కూడా ఈ మిరపకాయ చెట్టు మిరపకాయ విత్తనాలు తీసుకోండి. మిరపకాయ విత్తనాలు అనగానే ఆ విత్తనాన్ని చూస్తే మనకేం గుర్తురాదు. అది గుంటూరులో ఉన్నటువంటి కారపునైనటువంటి మిరపకాయలు ఇస్తుందా, కర్ణాటకలోని బ్యాడిగి అంటాం, దాంట్లో అక్కడ కలర్ మాత్రం భయంకరంగా ఉంటుంది, రెడ్గా ఉంటుంది, రెడ్డిష్గా, కానీ కారం అయితే ఉండదు. ఒక రకంగా అయితే రుచి ఉంటుంది. మనం బజ్జీ మిరపకాయలు వేయించుకుంటాం, అది ఒకలాగా ఉంటుంది. విత్తనాలు మీకు తేడా కనిపించదు, అది వేస్తేనే తేడా కనిపిస్తుంది. అది వచ్చేటటువంటి మొలకెత్తేటటువంటి చెట్టు, ఆ వృక్షము, తర్వాత కాయ, పండు, పువ్వు, దీంట్లో వేరువేరుగా ఉంటాయి. సో రాశిచక్రం ఎలా అంటే విత్తనం లాంటిది. ఆ విత్తనం నాటినప్పుడు అది ఏ చెట్టుగా మారుతుంది అని డీప్గా అనలైజ్ చేసే పద్ధతిని నవాంశ అంటాం. సో కాలం గడుస్తున్న కొద్దీ విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టు అయింది, ఆ చెట్టు పూలు పూసింది, చివరికి ఫలాలు ఇచ్చింది. అప్పుడు రైతు ఏమంటాడు, ఈ చెట్టు తీపి అయిన ఫలాలు ఇచ్చింది, కారమైనటువంటి ఫలాలు ఇచ్చింది, ఇది జనాలకు ఉపయోగం అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అంటే ఆ విత్తనం పెరిగి పెద్దదవుతుంది కదా, దాన్ని ఏమంటాం, నవాంశ చక్రం అంటాం. రాశి అనేది ఒక బీజం మాత్రమే, ఆరంభ సూచన అంట. నవాంశ చక్రం అనేది చివరి ఫలితం, అల్టిమేట్ ఫలితం అన్నమాట. సో దీన్ని అర్థం చేసుకోండి. దాన్ని ఎలా వాడాలనేది మళ్ళీ మీకు చెప్తాను. ఈ నవాంశ అనేది, నవ అంటే 9, నవమ, నవ అంటే మనకు సంస్కృతంలో నవ అంటే కొత్తదని కూడా వస్తుంది. సో చాలామంది నవమ అనేవాడు, 9వ. నవ అంటే 9, నవమ అంటే 9వ అంశ. మీకు సంస్కృతంలో విభక్తులు వచ్చినప్పుడు ఇది వస్తాయి. మనకి తెలుగులో కూడా ఒక సంస్కృతానికి సమానమైనటువంటి బరువుతోనే మనకి తెలుగు కూడా వ్యాకరణం ఉంటుంది. సంస్కృతంలో సరితూగేటటువంటి వ్యాకరణం తెలుగు భాషలో చాలా ఎక్కువ ఉంటుంది, అంత మాధుర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం పక్కన పెడదాం. ప్రధానంగా ఎప్పుడు ఉపయోగిస్తాం అన్నట్టయితే, చాలామంది మాటల్లో మనకు ఎప్పుడు అనిపిస్తుంది, రాశిచక్రం పక్కన నవాంశ చక్రం ఒకటి ఉంటుంది. చాలామంది చెప్పేంతవరకు ఏంటంటే అది పెళ్లికి చూడాలి అంటే తెలుసు. ఇప్పుడు మనకు ప్రస్తుతం వాడుకలో ఎవరైనా నవాంశ దేనికంటే పెళ్లికి చూడాలి, అదే మెయిన్ అయిపోయింది.
సరే, అది పెళ్ళికి చూడాలా, ఎందుకు చూడాలి, పెళ్ళికే ఎందుకు చూడాలి, అంత ఉపయోగం ఏంటి అనేది ఒక్కొక్కటిగా మనం లోతుగా వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. ఇవాళ నవాంశ గురించి మనం ఎక్కువ నేర్చుకున్నాం. మొదట క్యాల్కులేషన్ గురించి నేర్చుకున్నామండి. మాన్యువల్గా ఎలా క్యాల్కులేట్ చేయాలి. ప్రస్తుతం క్యాల్కులేషన్ అవసరం ఉండదు, కానీ కూడా మనం ఎలాగో సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎలా చేస్తే ఎలా చేసేవారన్నా కూడా తెలుసుకున్నాం అట్లీస్ట్. సో అలా చూస్తే ఈ నవాంశాన్ని క్యాల్కులేట్ చేసే పద్ధతిని మనం చూద్దాం. ఈ క్యాల్కులేషన్ మెథడ్లో మనం ఒక ఎగ్జాంపుల్ చార్ట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. ఒక రాశి అంటే 30 డిగ్రీలు అంటే 30 భాగాలు. ఒక రాశిని ఆ 30 డిగ్రీలని 9 భాగాలు చేస్తే ఆ 9వ భాగాలు చేయడాన్ని మనం నవమాంశ అంటాం. ఇప్పుడు మనకు చిన్న నోటి లెక్క, ఒక రాశికి 30 డిగ్రీలు అయితే దాన్ని 9 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత అవుతుంది అన్నట్టయితే 30 డివైడెడ్ బై 9 వేసుకుంటే మీకు 3 degrees 20 minutes వస్తుందండి. 3 degrees 20 minutes అనేది ఒక భాగం. దాన్ని 9 భాగాలు చేసామనుకోండి, 0 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 20 నిమిషాల వరకు ఒక భాగం, ఒకటవ భాగం. రెండవ భాగం 3 డిగ్రీల 21 నిమిషం నుంచి 6 డిగ్రీల 40 నిమిషాల వరకు ఒక భాగం. 6:41 నుంచి 10 డిగ్రీల వరకు ఒక భాగం. 10 డిగ్రీల 1 నిమిషం నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు ఒక భాగం. ఇలా 9 భాగాలు 30 డిగ్రీల వరకు ఉంటుందండి. మన గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఆ గ్రహం ఏదో ఒక డిగ్రీలో ఉంటుంది కదండి. అది ఆ రాశి చక్రంలో ఎన్నవ నవమ భాగంలో ఉందని చూస్తాం. దాన్ని బట్టి నవాంశ చక్రాన్ని ఏర్పరుస్తాం. దానికి ఒక సూత్రం ఉందండి. నవాంశ చక్రాన్ని మీరు క్యాల్కులేట్ చేయడానికి ఆ గ్రహం యొక్క డిగ్రీ తీసుకొని అది ఎన్నవ నవాంశలో ఉందో ఆ నంబర్ నోట్ చేసుకోవాలి. ఆ గ్రహం ఎక్కడైతే రాశి చక్రంలో ఉందో అక్కడి నుంచి కౌంట్ చేసి ఆ నవాంశ నంబర్ ఏదైతే వస్తుందో అక్కడది వేయాలి. మళ్ళీ దానికి ఒక సూత్రం ఏంటంటే, చరరాశి, స్థిర రాశి, ఉభయచర రాశిని బట్టి ఎన్నవ ఇంటి నుంచి వేయాలనేది ఒక లెక్క ఉంటుంది. సో చరరాశి అంటే మనకు ప్రారంభంలో మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. మేషము, కర్కాటకము, తుల, మకరం ఇవచ్చి చరరాశులు అండి. వృషభము, సింహం, వృశ్చికము, కుంభం అనేది స్థిర రాశులు. మిథునము, కన్య, ధనుస్సు, మీన అనేది ఉభయచర లేక ద్విస్వభావ రాశులు అంటాం. మూవబుల్, ఫిక్స్డ్, కామన్ సైన్స్ అంటాం ఇంగ్లీష్లో. రూల్ ఏంటంటే, ఏదైనా ఒక గ్రహం చరరాశిలో ఉందనుకోండి, ఆ చరరాశి నుంచి ఆ గ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే ఎన్నవ నవాంశలో ఉందని తెలుసుకొని అక్కడ ఆ గ్రహాన్ని వేసేయచ్చు. అదే స్థిర రాశిలో ఉందనుకోండి, ఆ గ్రహం ఎక్కడుందో అక్కడి నుంచి 9వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. అదే ఉభయచర రాశి అయితే 5వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. అందుకే నేను దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చక్రం లాంటిది వేశాను. చూడండి, మేషరాశి అయితే 1వ ఇల్లు, వృషభ రాశిలో ఆగ్రహం ఉంటే 9వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. ఎన్నవ ఇంటి నుంచి కౌంట్ చేయాలనేది ఇక్కడ వేశాను. అదే మిథున రాశి అయితే 5వ ఇల్లు. మళ్ళీ కర్కరాశి అయితే 1, 195 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా వేసి చూపిస్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు లగ్నం చూడండి, సింహలగ్నం అయిందండి. ఆ సింహలగ్నం అయి 29 డిగ్రీల 47 నిమిషాలలో ఉంది. సో ఈ 29:47 అనేది ఈ చక్రంలో ఎక్కడొస్తుంది, ఎన్నో భాగానికి కిందకు వస్తుంది మీరు చూసినట్టయితే 26 డిగ్రీల 41 నుంచి 30 డిగ్రీల మధ్యలో వస్తుంది. కాబట్టి 9వ స్థానంలో వేయాలి. అదే సింహరాశి ఏమైంది, స్థిర రాశి అయింది. కాబట్టి ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి, ఈ సింహరాశి నుంచి 9వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. సో సింహరాశి నుంచి మీరు మొదలుపెట్టి 9. సో 7 అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కుంభరాశి వస్తుంది. సింహానికి 7వ ఇల్లు కుంభరాశి. మీరు కాబట్టి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే సింహరాశి అంటే మేషరాశి నుంచి కౌంట్ చేయాలి. మేషరాశి నుంచి ఎన్నో ఇంట్లో వేయాలి, ఇక్కడ ఎంత వచ్చింది మనకు 9 వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 9 కౌంట్ చేయాలి. ఇక్కడి నుంచి 9, ఇక్కడి నుంచి 7వ ఇల్లు తుల, 8, 9. కాబట్టి ఇది ధనుస్సు రాశి అయ్యింది. సో నవాంశలో ఇది నవాంశ చక్రం, ఇది D9 అని వేస్తా. నవాంశ చక్రంలో ధనుర్లగ్నం అయినది.
అదేవిధంగా అన్ని గ్రహాలు వేద్దాం. సూర్యుడు సింహరాశిలో 7 డిగ్రీలో ఉన్నాడండి. 7 డిగ్రీలు అంటే దేని కిందకి వస్తుంది? 6 డిగ్రీల 41 నుంచి 10 డిగ్రీలు అంటే 3వ నవాంశ కిందకి వస్తుంది. సో 3 కౌంట్ చేయాలి. ఎక్కడి నుంచి? 9వ ఇంటి నుంచి. సో 9వ ఇల్లు మళ్ళీ మేషం అవుతుంది. ఇక్కడి నుంచి 1, 2, 3 అంటే సూర్యుడు అనేవాడు మీకు మిథున రాశిలో వస్తాడు. సూర్యుడు అని వేస్తాం. నెక్స్ట్ చంద్రుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడండి. 16 డిగ్రీల 58 నిమిషాలు. 16 డిగ్రీల 58 నిమిషాలు దేని కిందకి వస్తుంది? 6వ నవాంశ కిందకి వస్తుంది. 1641 to 20. సో ఎక్కడి నుంచి వేయాలి? మళ్ళీ 9, ఎందుకంటే సింహరాశిలోనే ఉంది కదా. 9 నుంచి 6, 1, 2, 3, 4, 5, 6 అంటే కన్యా రాశిలో వస్తుంది. చంద్రుడు అనేది కన్యా రాశిలో వచ్చింది. నెక్స్ట్ చంద్రుడు తర్వాత కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు మనకు? కన్యా రాశిలో ఉన్నాడు. ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 16, 31. సో కన్యా రాశి అంటే 5వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. ఈ 16 డిగ్రీల 33 దేని కిందకి వస్తుంది? 33 అంటే 5వ నవాంశ కిందకి వస్తుంది. అంటే 5వ ఇంటి నుంచి 5 కౌంట్ చేసి వెయ్యాలి. సో నేను ఏం చేస్తాను? మీరు దాన్ని యాడ్ చేయకండి, మళ్ళీ 10 యాడ్ చేయకండి. 5, 5, 10 కన్నా యాడ్ చేస్తే తప్పైపోతుంది. 5వ ఇంటి నుంచి 5వ ఇంటికి చెప్పాలి. సో ఇక్కడ చూడండి, కుజుడు ఇక్కడ ఉన్నాడు, మనకు కన్యా రాశిలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 5, 1, 2, 3, 4, 5. ఇక్కడ నుంచి మళ్ళీ 5, 1, 2, 3, 4, 5. సో ఏమవుతుంది? మీకు వృషభ రాశి అవుతుంది. సో వృషభ రాశి 9వది. సో కుజుడు అని వేస్తా. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. 19 డిగ్రీల 33 నిమిషాల్లో ఉన్నాడు. సో 19 డిగ్రీ అంటే ఏ దీనికి వస్తుంది? 6వ ఇంటికి వస్తుంది అనమాట. 6వ నవాంశ కిందకి వస్తుంది. ఈ బుధుడు అనేవాడు చరరాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే కౌంట్ చేయాలి. అక్కడి నుంచే మీకు 6వ ఇంటికి కౌంట్ చేయండి. సో 19, 33 6వ నవాంశం వస్తుంది. ఇక్కడ నుంచి 6 అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ధనుస్సు రాశిలో వస్తుంది చంద్రుడు. ఏమైనా తప్పులు ఉంటే మీరు కరెక్ట్ చేయండి, నో ప్రాబ్లం, ఆ రూల్స్ ప్రకారం. తర్వాత శుక్రుడు, సారీ బుధుడు కదా, నేను చంద్రుడు అని రాశాను, సారీ బుధుడు అండి, బుధుడు. తర్వాత గురువు మిథున రాశిలో 22 డిగ్రీల 12 నిమిషాల్లో ఉన్నాడు. 22, 12 దేని కిందకి వస్తుంది? 7వ నవాంశ కిందకి వస్తుంది. 7వ భాగం నుంచి కౌంట్ చేయాలి. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? అది ద్విస్వభావ రాశి కాబట్టి 5వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి. సో గురువు ఉన్న చోట నుంచి 5వ ఇల్లు 1, 2, 3, 4, 5. అక్కడి నుంచి ఎన్నో ఇంటి కౌంట్ చేయాలి? 22 కదా, 7వ నవాంశ కౌంట్ చేయాలి. ఇక్కడి నుంచి 7వ ఇల్లు వచ్చి మేషం అవుతుంది. సో మేష రాశిలో వేస్తాను. గురువు తర్వాత శుక్రుడు చరరాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి కౌంట్ చేయాలి. ఎన్నో నవాంశలో ఉన్నాడు? 3 డిగ్రీల 57 అంటే 2వ నవాంశ కిందకి వస్తుంది. సో ఇక్కడి నుంచి 1, 2 శుక్రుడు ఇక్కడ వస్తాడు సింహరాశి. శని 6 డిగ్రీల 20 నిమిషాల్లో ఉంది, ద్విస్వభావ రాశిలో ఉంది. 6 డిగ్రీల 20 నిమిషాలు అంటే మళ్ళీ 2వ ఇల్లే వస్తుంది. బట్ ఇది 5వ ఇంటి నుంచి కౌంట్ చేయాలి, ఎందుకంటే చరరాశి 1, 2, 3, 4, 5. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2వ ఇల్లు కాబట్టి ఇక్కడ సింహరాశిలో వేస్తా. అర్థం కాకపోతే ఇంకోసారి మీరు ఈ వీడియో తర్వాత ప్లే చేసుకుని మీరు ఒకసారి చూసుకోవచ్చు. రాహు వచ్చి 24 డిగ్రీల 5 నిమిషాలు. 24 డిగ్రీలు అంటే మీకు 8వ నవాంశం వస్తుంది. ఎక్కడ ఉన్నాడు? ఈయన స్థిర రాశిలో ఉన్నాడు. ఇక్కడి నుంచి 9 కౌంట్ చేయండి. 1, ఇక్కడి నుంచి 7, 8, 9 అంటే తులారాశి నుంచి మీరు కౌంట్ చేయాలి. ఎన్నవ నవాంశ? 8వ నవాంశ. ఇక్కడి నుంచి 8వ ఇల్లు, ఇక్కడి నుంచి 7, 8. సో రాహు అంటే ఇక్కడ వస్తాడు అనమాట కుజుడితో పాటు. కేతు ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఆపోజిట్గా వచ్చేస్తాడు నవాంశలో. మీరు క్యాలిక్యులేట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. కేతు 24 డిగ్రీల 5 నిమిషాలు, ఇక్కడి నుంచి 9వ ఇల్లు. సో 24 డిగ్రీస్ అంటే సేమ్ 8వ నవాంశ. 7, 8, 9 ఇక్కడి నుంచి 8, ఇక్కడి నుంచి 7, 8. సో కేతు ఎగ్జాక్ట్లీ మీకు వృశ్చిక రాశిలో వస్తాడు. ఇది నవాంశ చక్రం క్యాల్కులేట్ చేసే పద్ధతి. మీరు ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీకు ఏం తెలియాలంటే ఆ గ్రహము ఏ రాశిలో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉందని తెలిస్తే మీరు నవాంశ చక్రాన్ని మాన్యువల్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పద్ధతి కూడా ఉందండి, ఆ పద్ధతి కూడా నేను చూపిస్తాను.
అది కొద్దిగా డైరెక్ట్ క్యాల్కులేషన్. ఎవరైనా ఎక్సెల్ చార్ట్ ఇలాంటివి ప్రోగ్రామ్ చేసుకోవాలంటే వారికి ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది. సామాన్యంగా మీరు ఒక గ్రహ మామూలుగా చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పిన పద్ధతి చాలు. కొంతమంది ప్రోగ్రామిటికల్గా మేము చేసుకుంటాం రిపీటెడ్గా కావాలంటే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తాం. ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ తీసుకుంటామండి ఇన్పుట్. ఒకటి ఆ గ్రహం డిగ్రీస్ తీసుకుంటాం, డిగ్రీసు, మినిట్స్, అది ఏ రాశిలో ఉంది. 1 అయితే మేషం, 2 అయితే వృషభం, 12 అయితే మీనం. అలాగే 8వ ఇంట్లో ఉంది అని వేసాను. సో వృశ్చిక రాశిలో ఉంది, ఇది కావాలి. ఆ గ్రహం ఏ రాశిలో ఉంది, ఎన్ని డిగ్రీలో ఉంది, ఎన్ని మినిట్స్లో ఉంది, సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ మనం క్యాల్కులేట్ మాన్యువల్గా చేసేట్టుగా ఉన్నట్టు ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మినిట్స్లో ఉన్నదాన్ని డిగ్రీస్లోకి మార్చేసుకోవాలి. మినిట్స్లో ఉన్నది డిగ్రీస్లో మార్చుకోవాలంటే బై 60 వేశారనుకోండి మినిట్స్లో మారిపోతుంది. ఇక్కడ ఏం చేస్తాను 22 అనేది బై 60 వేశాను అనుకోండి ఆటోమేటిక్గా 0.366 ఇలా వస్తుంది. సో కాబట్టి మీరు ఫార్ములా బార్లో మీరు కాబట్టి చూడొచ్చు ఎలా వేశాను అనేది. సో నేనేం చేశాను డిగ్రీస్ని మినిట్స్ని మార్చేసుకున్నాను, పక్కలో వేసుకున్నాను. సో ఇప్పుడు మనకేం కావాలి, ఆ గ్రహం అబ్సల్యూట్ లాంగిట్యూడ్ అంట. నార్మల్ లాంగిట్యూడ్ అంటే ఒక రాశిలో ఎన్ని డిగ్రీల్లో, ఒక రాశి అంటే 30 డిగ్రీలు కదా, ఆ 30 డిగ్రీల్లో ఇది ఎక్కడుందని వేస్తాం. అన్నీ చూడండి మీకు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కూడా 30 డిగ్రీల లోపలే ఉంటుంది. కానీ మేషరాశి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. 0 to 30, 30 to 60, 60 to 90, 90 to 120, 120 to 150, 180, ఇట్లా 360 డిగ్రీ సర్కిల్ అండి. సో ఇక మనం ఏం చేయాలి, మేషరాశి నుంచి అది ఎన్ని డిగ్రీలో ఉందో కావాలి. దీన్ని జొడాయికల్ డిగ్రీస్ అంట, అబ్సల్యూట్ డిగ్రీస్ అంట. సో మేషరాశి నుంచి ఎంత దూరం ఉందని వేయాలంటే ఆ ఏ రాశిలో ఉందో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వృశ్చిక రాశిలో ఉందంటే 8 వేశాను కదా, అంటే వృశ్చిక రాశిలో ఉంది అంటే ఆల్రెడీ 7 రాశులు ప్రయాణం చేసిందనే కదా అర్థం. అంటే ఈ తులారాశిని ప్రయాణం చేసి వృశ్చిక రాశిలో ప్రవేశించింది. వృశ్చిక రాశి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి తులారాశి వరకు కంప్లీట్ అయిపోయింది. ఒక రాశికి ఎన్ని డిగ్రీలు, 30 డిగ్రీలు కదా. సో ఎన్ని కంప్లీట్ చేసింది, 7 సైన్స్ కంప్లీట్ చేసింది. 7 into 30 ఆ రాశి ఎంత వచ్చింది, ఎన్ని రాశులు కవర్ చేసింది. రాశి పాస్ట్ 7 into 30 210 అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటి కలిపి యాడ్ చేశారనుకోండి మీకు అబ్సల్యూట్ డిగ్రీస్ వస్తుంది. ప్లానెట్ డిగ్రీస్, ప్లానెట్ మినిట్స్ ప్లస్ రాశిస్ పాస్డ్ బై అన్ని క్యాల్కులేట్ చేయాలి. ఈ మినిట్స్ని కూడా మీరు డిగ్రీస్లో కన్వర్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను డెసిమల్ డిగ్రీస్లో చేస్తున్నాను. ఓకే, డిగ్రీ మినిట్స్లో కాదు, దిస్ ఇస్ డెసిమల్ డిగ్రీస్. కాబట్టి టోటల్ ఇప్పుడు ఒక గ్రహం చంద్రుడే అనుకోండి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే 218 డిగ్రీల 3666 సెకండ్, పాయింట్ డిగ్రీస్, మినిట్స్ కాదు. దీన్ని మినిట్స్ కన్వర్ట్ చేయాలంటే 0.366 దానికి 60 మల్టిప్లై చేశారనుకోండి మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ ఇది డిగ్రీస్లోనే ఉంది. సో అబ్సల్యూట్ డిగ్రీ నేను తీసుకుంటాను ఒక గ్రహాన్ని. తర్వాత ఏం చేస్తాను, ఒక రాశి అంటే ఏంటి 30 డిగ్రీలు కదా, ఒక 30 డిగ్రీలు అంటే దాన్ని 9 భాగాలు చేసామనుకోండి ఒక భాగానికి ఎంత వస్తుంది, బై 30 డివైడెడ్ బై 9 వేశారనుకోండి 3.3333 వస్తుంది. నిజంగా మనం ఇక్కడ నెక్స్ట్ టేబుల్లో చూసాం కదా 3 degrees 20 minutes అని. ఈ 20 minutesని మీరు డిగ్రీస్లో మార్చారనుకోండి 0.33333 వస్తుంది. సో అదే ఇక్కడ వేశాను, ఒక భాగానికి 3.333. ఈ ఒక గ్రహం 218 డిగ్రీలో ఉందంటే ఈ 3.33 తీసుకుంటే ఎన్నిసార్లు సర్కిల్ రౌండ్ చేసుకోవచ్చు, ఒక్కొక్క నవాంశని ఎన్ని రౌండ్స్ వేస్తుంది అని తీసుకున్నట్టయితే మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే ద ఎగ్జాక్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ద ప్లానెట్, దాన్ని ఏం చేస్తాం, ఈ అబ్సల్యూట్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో 218.366ని దీన్ని 3.333లో మీరు డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ అది ఎక్కడుందో వస్తుంది. సో ఏమొచ్చింది చూడండి 65.51 వచ్చింది. దీన్ని ఏమంటాం, అబ్సల్యూట్ ఎగ్జాక్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ది ప్లానెట్. ఇప్పుడు ఈ 65వ నవాంశలో ఉంది. 65వ నవాంశ అంటే ఏ రాశి కిందకు వస్తుంది, ఒక రాశి అంటే 9 నవాంశాలు అండి. 12 రాశులు ఉంటాయి, 12 into 9 108 నవాంశాలు ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఇది 65వ నవాంశలో ఉంది.
ఆ 108 నవాంశలో 65వ నవాంశ ఏ రాశి అవుతుంది అన్నట్టయితే దాన్ని మీరు 12తో భాగించినట్టయితే ఎంత వస్తుందో చూడండి. కోఎఫిషియంట్ మీకు భాగఫలం ఎంతైతే వస్తుందో దాన్ని తీసుకోవాలి. సో దీన్ని మాడ్ అనే ఫంక్షన్ ద్వారా ఎగ్జాక్ట్ లాంగిట్యూడ్ని మాడ్ అనే ఫంక్షన్ ద్వారా 12 అని ఇలా చేయొచ్చు. లేకపోతే 12తో దీన్ని డివైడ్ చేయండి. సో మీకు భాగఫలం అనేది ఎంత వస్తుందో చూసుకోండి. శేషం కాదు, భాగఫలం ఎంత వస్తుందో చూసుకోవాలి. దాన్ని మనం తీసుకున్నట్టయితే 5.511 అని వస్తుందండి. దీన్ని మనం ఏం చేస్తాం, ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి ఒకటి యాడ్ చేస్తాం, డెసిమల్ పాయింట్ తీసేయండి. సో ఇంట్ అనే ఫంక్షన్ వాడి దీన్ని రౌండ్ ఫిగర్ చేసి, అంటే 5 మాత్రం తీసుకుంటాను, పక్కలో ఉన్న పాయింట్ తీసేస్తాను, దానికి ఒకటి కలుపుతాను. సో అంటే 6వ ఇంట్లో ఉంది, 6వ నవాంశ. 6 అంటే ఏంటి వస్తుంది, 1 అంటే మేషం, 2 అంటే వృషభం, 6 అంటే ఏమొస్తుంది, కన్యారాశి వస్తుంది. అంటే నవాంశలో కన్యారాశిలో ఉంది. ఇప్పుడు ఇదే గ్రహం నేనేం చేస్తాను, సపోజ్ వృషభ రాశిలో ఉంది అనుకున్నా, నవాంశలో ఏమొస్తుంది, మీన నవాంశం వస్తుంది. ఎందుకంటే క్యాల్కులేషన్ మొత్తం మారింది చూడండి. అదే 0 డిగ్రీలు కరెక్ట్గా తీసుకున్నాను అనుకోండి, ఇది 0, ఇది 0, 1 అంటే మేషరాశిలో కరెక్ట్గా ఉంది. మేషరాశి చరరాశి కదా, కరెక్ట్గా వస్తే ఏమవుతుంది, అది అదే ఇంట్లో ఉంటుంది. సపోజ్ వృషభ రాశి అయింది అనుకోండి, 9 వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది, మకర రాశి వచ్చిందండి, ప్లానెట్ సైన్ 2, అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటాం. ఇలాగా మీరు క్యాల్కులేషన్ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని ఒక టేబుల్ రూపంలో కావాలి అనుకోండి, D9 ఈ యొక్క ఎక్సెల్ షీట్ మీకు షేర్ చేస్తానండి, కాబట్టి క్యాల్కులేషన్ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ ఎక్సెల్ షీట్లో చూడండి, ఇంకొకటి టోటల్ ప్లానెట్స్ లాంగిట్యూడ్ తీసుకుని ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్నీ వేశాను. వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క దానికి ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ప్రకారం చేశాను. సో లగ్నం 5వ ఇంట్లో ఉంది, 5వ రాశిలో ఉంది. 5వ రాశి అంటే సింహరాశిలో 29 డిగ్రీల 47 నిమిషాల్లో ఉంది. ఇప్పుడు 5వ రాశి అంటే ఏంటి, 4 రాశులు పాస్ అయిపోయింది ఆల్రెడీ, 5వ రాశిలో ఉంది. అబ్సల్యూట్ డిగ్రీస్ ఏమవుతుంది, 140.78333 అంటే ఆ రాశి సైన్ ఎంత పాస్ అయిందో ఇంటూ 30 మినిట్స్, ఆ మినిట్స్ని డిగ్రీస్లో మార్చినట్లు కన్వర్షన్ అన్నీ మీకు కూడా ఇక్కడ కనిపిస్తాయి. నవాంశ నెంబర్ ఎంత వస్తుంది అన్నట్టయితే ఈ అబ్సల్యూట్ రాశి ఏదైతే ఉందో దాన్ని 3.33తో డివైడ్ చేస్తే అబ్సల్యూట్ రాశి వస్తుంది. దాన్ని మోడిఫికేషన్ ఫంక్షన్ వాడి 1 కలిపితే నవాంశ రాశి వస్తుంది. సో దీన్ని మీకు షేర్ చేస్తాను. తర్వాత ఇంకా సులభంగా ఒకటి ఉపాయం ఉందండి, క్యాల్కులేషన్ ఏమి రామాయణమే వద్దండి, చూస్తే ఒక టేబుల్ ఇవ్వండి, డైరెక్ట్గా వేసేస్తాను. నవాంశ చక్రం మాత్రమే కాదు, ఏ చక్రమైనా సరే అలా మీకు ఒకటి రెడీమేడ్గా ఒకటి ఉంది. సో దానికి ఇలా ఒక టేబుల్ ఒకటి ఇస్తానండి. ఇలా దీంట్లో ఏం చేస్తాను, ఈ రైట్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ టు డిగ్రీలు ఇచ్చానండి, డిగ్రీ మినిట్స్ సెకండ్స్తో పాటు ఇచ్చాను. సో 0 డిగ్రీస్, దీన్ని కొద్దిగా జూమ్ చేస్తాను, జూమ్ చేశాను చూడండి, 0 డిగ్రీస్ 0 మినిట్స్ 1 సెకండ్ నుంచి 2 డిగ్రీస్ 30 మినిట్స్ 0 సెకండ్ వరకు ఫ్రమ్ టు. తర్వాత ఇక్కడ D2 అంటే ద్రేకాణ చక్రం, D2 అంటే హోర, D3 అంటే ద్రేకాణము, D7 అంటే సప్తాంశ, D9 అంటే నవాంశ, D12 అంటే ద్వాదశాంశ, D30 అంటే త్రింశాంశ. ఇన్ని క్యాల్కులేట్ చేయడానికి ఈ టేబుల్ చాలండి. మేషము, వృషభము, మిథునము, అలాగే కర్కాటకము, సింహ, మొత్తం మీన రాశి వరకు ఈ టేబుల్ ఉంటుందండి. దీన్ని ఎలా వాడాలో మీకు చెప్తాను. నేను ఒక 2 మాత్రం క్యాల్కులేట్ చేస్తాను, సులభం. దీంట్లో క్యాల్కులేషన్ ఏమి ఉండదండి, గుర్తించడం అంతే. ఇప్పుడు లగ్నం అనేది 29 డిగ్రీల 47 నిమిషాలు సింహరాశిలో ఉంది. ఏది లగ్నం, లగ్నము 29:47 సింహరాశి. ఇక్కడ సింహరాశి టేబుల్ తీసుకోండి, ఇది సింహరాశి టేబుల్. ఎన్ని డిగ్రీలు, 29:47. సో 29:47 చివరిలో వస్తుంది చూడండి, 27:30:01 నుంచి 30 వరకు. అందులో సింహరాశి. మనకేం కావాలి, నవాంశ చక్రం కావాలి కదా, ఇక D9 ఉంది కదా, ఆ కాలం మాత్రం తీసుకోండి. చివరిలో ఏముంది, 9 అని ఉందండి. 9 అంటే 9వ రాశి, మేషరాశి నుంచి 9 ఏమవుతుంది, ధనుసు రాశి అవుతుంది కదా. డైరెక్ట్గా ఏం చేస్తాం, ధనుస్సు అని రాసేస్తాం. సో ధనుర్లగ్నం అవుతుంది. నెక్స్ట్ కుజుడు తీసుకుంటాను.
కుజుడు 16:33లో ఉంది. ఏ రాశిలో ఉంది మీకు? కన్యా రాశిలో ఉంది. సో 16:33 తీసుకోండి. సో 16:33 మీకు ఆల్మోస్ట్ ఆల్ 50th ఈ కాలంలో వస్తుంది. 15 నుంచి 16:40 ఈ మధ్యలో వస్తుంది. మనకేం కావాలి? కన్యా రాశిలో ఉంది. సో కన్యా రాశి D9లో ఎంత వస్తుందో? 2 వస్తుందండి. సో 2 వస్తుందంటే మీకు మేషరాశి. మేషరాశిలో మీరు కుజుడుని వేయాలి నవాంశ చక్రం. డైరెక్ట్గా వేసేయడమే. నవాంశ మాత్రమే కాదు, ఏదైనా తీసుకోండి. ఇదే కుజుడు ద్రేకాణ చక్రంలో D3లో ఎక్కడుంది అనుకోండి, అదే 16:33 తీసుకోండి. తీసుకొని D3 చార్ట్ తీసుకోండి. ఆ D3 చార్ట్లో 16:33 ఎక్కడ వస్తుంది? మీకు 10వ ఇల్లు వస్తుంది. అంటే మకర రాశిలో ఉంది. హోరలు అయితే సింహరాశిలో ఉంది. ద్రేకాణం అయితే మకర రాశి, సప్తాంశ చక్రం అయితే కర్కరాశి, నవాంశ చక్రం అయితే వృషభ రాశి, D12 చార్ట్లో అయితే మీనరాశి, D30 చార్ట్ అయితే మీనరాశి. ఈ టేబుల్ చూస్తే మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకుపెట్టుకుంటే దాన్ని చూసి వేసేయచ్చు. దీంట్లో ఎలాంటి క్యాల్కులేషన్ అక్కర్లేదు. సో దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేషన్. ఇప్పుడు టోటల్ మనం 3 మెథడ్స్ చూసుకున్నాం. ఇక్కడ ఇది చాలు. అన్నిటికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే అందరి చేతిలోనూ సెల్ ఫోన్స్ ఉన్నాయండి. దాంట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే వచ్చేస్తుంది. అందరి దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి. అందులో సాఫ్ట్వేర్ జ్యోతిష్యం నేర్చుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మొబైల్ ఫోను లేకపోతే కంప్యూటర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి అందరికి. పాతకాలం వాళ్ళకైతే తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. మా తండ్రి గారికి 70 సంవత్సరాలు. ఆయన ఇప్పుడు జ్యోతిష్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన కంప్యూటర్ ఉంది, ఫోన్లో కూడా చూసేసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి ప్రత్యేకించి గణన చేయవలసిన అవసరం అయితే ఇప్పుడు లేదు. కావాలంటే ఎవరికైనా కుతూహలం ఉంది, నేను మాన్యువల్గా చేసుకుంటాను, ఒక ఎక్సెల్ చార్ట్లో నేనే వేసుకుంటాను అంటే వేసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనం క్యాల్కులేషన్ చేయాలి. ఈ యొక్క ఎక్సెల్ చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్, నవాంశ చక్రాన్ని ఎక్కడ వాడాలి, నవాంశ చక్రాన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అంటే అది నిజంగా నవాంశ చక్రం ఏమని తెలిస్తే అది ఎక్కడ వాడాలని తెలిసిపోతుంది. ఎప్పుడు వాడతాం నవాంశ చక్రాన్ని బాగా తెలియాలి. ఓకే, దాని గురించి మనం లోతుగా ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నిజంగా ఇది నేర్చుకున్నారనుకోండి, అసలు వాడాల్సిన సందర్భం వస్తుందా లేదా తెలిసిపోతుంది మీకు. ప్రధానమైన ఉపయోగం ఏంటంటే నవాంశ చక్రాన్ని అందరికీ చెప్పినట్టు వైవాహిక జీవనం గురించి చూడాలి. నవాంశన వైవాహిక జీవనం గురించి చూడాలి. ద్రేకాణ చక్రాన్ని ఆరోగ్య విషయాల్లో చూడాలి. ధన విషయాల్లో హోర చక్రం చూడాలి. సంతాన విషయంలో సప్తాంశ చక్రాన్ని చూడాలి. తల్లిదండ్రుల నుంచి హ్యాపీనెస్ ఆ యోగం ఉందంటే ద్వాదశాంశ చూడాలి. పూర్వజన్మలో ఏమైనా పాప కార్యాలు ఏమైనా చేశానా అంటే త్రింశాంశ చక్ర D30 చార్ట్ చూడాలి. ఇది ఒక ఫిక్స్డ్గా అందరూ చెప్పేస్తుంటారు. నిజంగా నవాంశలో వివాహాన్ని ఖచ్చితంగా చూస్తాం, కానీ వివాహాన్ని చూడడానికి నవాంశ కాదండి. నవాంశ చక్రం అనేది చాలా పెద్ద ప్రయోజనానికి, దాంట్లో వివాహం కూడా చూడొచ్చు, కానీ ఎక్కువ భాగం వివాహం చూస్తాం వ్యవహారిక జీవనంలో. కానీ నిజంగా ఏంటి అంటే మనము కొద్దిగా మనం మనశ్శాస్త్రం లోపలికి వెళ్ళాలి. ఇది అర్థం కావాలి అంటే మనం భగవద్గీతకు సంబంధించిన కొన్ని పాఠాల్లో మనం నేర్చుకునే ఉంటాం. మనిషి అంటే ఏంటి? మనిషి అంటే మొదట కనిపించే శరీరమే అండి. పోనీ శరీరం ఉన్నదంతా మనిషి అయిపోతుందా అంటే మృత శరీరం కూడా శరీరమే. చనిపోయిన తర్వాత ఆ మనిషిని ఎవరు గుర్తిస్తారు? అది ఏమంటాం? పీనుగు అంటాం. చనిపోయిన తర్వాత శవం అంటాం. అందులో ఒక ఫంక్షనాలిటీ అనేది ఉండాలి. దానికి మనస్సు అంటాం. మనస్సు ఉంటేనే మనిషి. కోమా పేషెంట్ కూడా ఉంటాడండి, మనసు యాక్టివేషన్లో ఉండదు, కానీ అతని మనిషిగా ఎవరు గుర్తించరు. అంటే మనిషిగా గుర్తించాలంటే మనసు అనేది ఒకటి కావాలి. అంటే లోపలికి వెళ్తున్న కొద్దీ మనసు కావాలి, ఆ తర్వాత బుద్ధి. ఇంకా మీరు డీప్గా వెళ్ళారనుకోండి, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అండి, ఇవ్వబడింది. అది లోపల కూడా నేను అనే ఒక పదార్థం ఉంటుంది కదా, దాని ఆత్మ అంట. ఆత్మ అన్నప్పుడు మనం రెండవ దాన్ని చూసి చేసుకోవద్దు. ఆత్మ అంటే ఒకటే, నేనే అని అర్థం. నేను నా మనస్సు అనుకోవచ్చు. ఇప్పుడు నేను నా సెల్ ఫోన్ అండి, నేను నా కార్ అండి. నేను నా సెల్ ఫోన్ అంటే నేను వేరు, సెల్ ఫోన్ వేరు. నేను నా ఇల్లు అంటే నేను వేరు, నా ఇల్లు వేరు.
నేను నా మనస్సు అంటే నేను వేరు, మనస్సు వేరు. నేను నా ఆత్మ అని చెప్పలేము. ఆత్మ అనేది రెండవది కాదు, నేనే ఆత్మ. సో కాబట్టి ఆత్మ అంటే ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్. ఆత్మకు కూడా ఒక బలం ఉండాలి కదండి. ప్రతి జన్మలోనూ జీవుడు పుడుతున్నాడు, చదువుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, చచ్చిపోతున్నాడు. ఇది ప్రతి జన్మలో చేసే డిఫాల్ట్ వర్కే. ప్రతి జన్మలోనూ పుడుతూ చస్తూ ఒక శక్తిని అయితే పొందుతాడు కదండి. మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటప్పటికి ఎంత అప్డేట్ అవుతాం, అలాగే జీవుడు కూడా ప్రతి జన్మలోనూ అప్డేట్ అవుతూ ఉంటాడండి. అది ఇన్నర్ స్ట్రెంగ్త్గా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక అంతర్గతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆత్మబలము అంటాం దాన్ని. మనం వ్యవహారంలో వచ్చేటప్పటికి ఆత్మని మనోబలం అంటాం. మనస్సు అనేది కూడా మారిపోతూ ఉంటుందండి. కాబట్టి ఈ రోజు ఉండే బలం రేపు ఉండదు, కానీ ఆత్మబలం అని ఉంటుంది, అది మారదండి. దాన్ని గుర్తించడం చాలా కష్టం. సో మనస్సులోని లోతైన గుణాలు, ఆత్మబలం ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే మనసు నుంచే ఎక్స్ప్రెస్ అవుతుంది, కానీ మారదు. ఇవాళ భయం వేస్తుంది, రేపు భయం వేయదు, మళ్ళీ భయం వేస్తుంది, అలా ఉండదు, ఒకే విధంగా ఉంటుంది. దాన్ని ఆత్మబలము అంట. ఒక మనిషి యొక్క ఆత్మబలాన్ని తెలుసుకోవాలంటే, లేకపోతే ఇన్నర్ స్ట్రెంగ్త్ అని తెలుసుకోవాలంటే నవాంశ చక్రాన్ని వాడతాం. ధర్మము, పాపము, పుణ్యము, భాగ్యము, దీన్ని యాక్చువల్లీ భాగ్య చక్రం అంటారండి. నవాంశ చక్రాన్ని ప్రాచీన కాలంలో ధర్మచక్రము, భాగ్య చక్రము అని అంటాం. ఇప్పుడు ఒక ఇంతకుముందు చెప్పుకున్నాం బీజానికి సంబంధించిన ఉపమానం. ఒక బీజం, ఒక విత్తనం ఉందండి. ఆ విత్తనం చూస్తూనే ఏమనిపిస్తుంది, చిన్న విత్తనం, దాన్ని మీరు కొద్దిగా నలిపేశారనుకోండి పొడైపోవచ్చు, ఒక నూనె లాంటి పదార్థం బయటకు వచ్చేయచ్చు, దాంట్లో మీకు ఏమీ కనిపించదు. కానీ అందులోపల ఒక పెద్ద వృక్షమయ్యేటటువంటి ఒక స్ట్రక్చర్ ఉందంటే నమ్మడానికి వీలవుతుందా? మీరు మైక్రోస్కోప్ పెట్టి కూడా చూడండి, అంత పెద్ద వృక్షం మీకు విత్తనంలో కనిపించదు. కానీ దాన్ని భూమిలో నాటితే మాత్రమే అంత పెద్ద వృక్షం అవుతుంది. మనకు కావలసినటువంటి ఫలాలని, పుష్పాలని అన్నిటినీ ఇస్తుందండి. ఆ బీజంలో ఎలా ఉంది, ఎలా ఇమిడి ఉంది? మీరు అది ఒక విత్తనాన్ని నాటిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మొక్క అవుతుంది కదండి, అక్కడ విత్తనం అనే ఫామ్ వెళ్ళిపోతుంది, విత్తనం ఉండనే ఉండదు, ఆ విత్తనమే మీకు మొక్క అయిపోతుంది. ఎంత విలక్షణంగా విచిత్రంగా ఉంటుంది కదా ఈ ప్రకృతి. జీవుడు అంతే, మనం పుట్టడం కూడా అంతే కదా. వీళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనిషి ఏదైనా సరే భూమి నుంచి చీల్చుకుని పుట్టేటటువంటి ఉద్భుజాలు కావచ్చు, ఒక గుడ్డు నుంచి బయటకు వచ్చేవి కావచ్చు, అండజాలు అంటాం, శ్వేతజాలు అంటాం. అంటే చర్మం యొక్క చెమట నుంచి పుడతాయండి. కొన్ని దోమలు కావచ్చు, నల్లులు కావచ్చు, చెమట నుంచి పుడతాయి. అవి మావి నుంచి పుట్టేవంతే మనుషులు, ఈ యొక్క గోవులు, కొన్ని మాత్రం మావి నుంచి పుడతాయి. ఈ 4 కూడా 4 విచిత్రమైన. సో ఒక విత్తనం లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి ఏ విధంగా ఉంటుంది అని విత్తనం చూస్తే అది ఫంక్షన్ అయితే తెలుస్తుంది. అలాగే జీవుడు, ఒక మనిషి అనేవాడు బయట ఎక్స్ప్రెస్ చేసేది వేరు, లోపల ఉన్న స్ట్రెంగ్త్ వేరు. అతను లోపల ఉన్న స్ట్రెంగ్త్ని తెలుసుకోవాలంటే నవాంశ చక్రాన్ని వాడతాం. దీన్ని భాగ్య చక్రం అని కూడా అంటాం. ఇప్పుడు రాశి నవాంశాలకి మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దామండి. రాశి అంటే బాహ్య ఫలితము, ఎక్స్టర్నల్ రిజల్ట్, లేదా ప్రారంభ సూచన, ప్రారంభాన్ని సూచిస్తుంది. నవాంశ అంటే ఆంతర్య ఫలితము, లోపలి ఫలితము, ఇది దీర్ఘకాలికమైన సూచిస్తుంది అన్నమాట. రాశి అనేది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే చూపిస్తుంది. విత్తనం స్టార్టింగ్ ఎలా ఉంటుందండి, ఒక విత్తనం లాగా ఉంటుంది, అది రాశి చక్రం. అది భూమిలో నాటిన తర్వాత క్రమేణా మారుతూ దీర్ఘకాలికంగా ఒక వృక్షం అవుతుందండి. విత్తనం అలాగే ఉందనుకో, ఒక చిన్న రాయి పైన ఒక విత్తనం పెట్టండి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది, మార్పు ఉండదు. బట్ అది భూమిలో నాటితే ప్రతిరోజు మార్పు చెందుతుంది. దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయం కావచ్చు, లోపల అంతర్గతానికి సంబంధించిన ఫలితం కావచ్చు, నవాంశ ద్వారా చూస్తాం. శాస్త్రం ఏం చెప్తుంటే రాశి సూచనకారక, నవాంశ ఫలదాయక అంటారు. రాశి కేవలం ఒక విషయాన్ని సూచిస్తుందండి. విత్తనం ఏ విధంగా ఒక చెట్టు ఏ విత్తనం అని చెప్తుందో అంతే. నవాంశ ఫలదాయక, నవాంశ ఏం చేస్తుందంటే అది ఎలాంటి ఫలం ఇస్తుంది, ఎలాంటి పుష్పాలను ఇస్తుంది, ఒక
ఎదుగుదలను సూచిస్తుంది అనమాట. జీవుడు కూడా బయట కనిపించేది వేరు, లోపల కనిపించే ఎదుగుదల వేరు. ఎదుగుదలకు సంబంధించి అంతర్గత శక్తికి సంబంధించి ఏమైనా కావాలంటే అది నవాంశ చక్రాన్ని మాత్రమే చూస్తాం. దీన్ని ఎలా విశ్లేషణ చేయాలి, విశ్లేషణ చేసేటటువంటి విధానం ఏంటి అన్నట్టయితే, సో లగ్నం నుండి మనం ఏం చేస్తాం, 12 భావాలను చూస్తాం కదా. లగ్నం నుంచి 1వ ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, అలా నవాంశ నుంచి కూడా చూడొచ్చు. కానీ నవాంశని ఎలా చూడాలి అంటే అంతర్గత శక్తిలోని మార్పులను చూడాలి. ఇది అంతర్గత శక్తి గురించి, మీరు ఆత్మ గురించి విశ్లేషణ చేయాలంటే కొద్దిగా లోపలి ప్రపంచానికి వెళ్ళాలి. కాబట్టి మనం ఇంకా బాహ్య ప్రపంచంలోనే ఉన్నాం. ఆత్మ యొక్క ప్రయాణం ఏంటి, ఆత్మకు ఎలా ఫంక్షన్ అవుతుంది, దాని పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి, అదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. కాకపోతే వ్యవహారంలో అది మనకి ఎక్కడా ఉపయోగపడుతుంది. కాబట్టి రాశి చక్రాన్ని చూసినట్టు నవాంశ చక్రాన్ని లగ్నం నుంచి 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు అలా చూడడానికి లేదు. అలా ఒకవేళ చూస్తే మీకు ఆత్మకు సంబంధించిన ప్రయాణం వస్తుంది. రియాలిటీకి దానికి చాలా 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 వ్యత్యాసాలు ఉంటాయండి. ఇక ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, నాకెందుకు ఉపయోగపడుతుంది అన్నట్టయితే, మన గత వారం పాఠాలను చెప్పుకున్నామండి. ఏంటి, ఒక మనిషి ఎలాంటి బిజినెస్ చేయాలి, ఎలాంటి ఉద్యోగం చేస్తే మంచిది, ఎలాంటి చదువుతో చేస్తే మంచిది, నవాంశాన్ని బట్టి కదా మనం సూత్రాలు చూసాం. ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి బిజినెస్ చేయాలంటే దశమ స్థానాధిపతిని ఏ నవాంశలో అయితే ఉంటాడో ఆ నవాంశాధిపతి సూచించినటువంటి విషయాలను అలాంటి బిజినెస్ చేస్తే మంచిది. ఇది మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం. దీన్ని కొద్దిగా లోతుగా మనం విశ్లేషిద్దాం. ఎందుకు అలా చెప్పాలి? ఇప్పుడు చూడండి, ఒక విషయం మీకు సక్సెస్ అవ్వాలి అన్నట్టయితే 2 ఉండాలండి. ఒకటి, అది నాకు ఇష్టమైన పని అయి ఉండాలి. రెండవది, బయట నాకు ఇష్టమైన పని దానికి ప్రకృతికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు నాకేమో ఎగ్జాంపుల్, నాకు పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నిజంగా కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాటలు పాడడం అంటే, కవిత్వం రాయాలంటే, లేదా ఏదైనా ఒక చిన్న మనసుకు నచ్చిన పని అంటాం కదా, నాకు అది ఇష్టం, ఫ్యాంటసీ, నాకు అది ఇష్టం అంట. కానీ జీవితంలో మనం కొద్దిగా ధనము గినము సంపాదించాలంటే ఇష్టమైనటువంటి పని చేసామనుకోండి, చాలా సహకారం అవుతుందండి. అది చాలా ఉత్సాహంతో ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేయగలం, ఇష్టమైన పని అయితే. కానీ నా ఇష్టాలు ప్రకృతిలో సహకరించలేదనుకోండి, ఎలా చేయగలం? నాకు పాటలు పాడడం అంటే ఇష్టం అనుకోండి, పాటలు పాడితే డబ్బు ఎవరిస్తారు? ఏదో పెద్ద పెద్ద సింగర్ని అయితే గుర్తించి, అది చాలామంది ఉంటారుగా సినిమాలో పాటలు పాడేవాళ్ళు కావాలంటే, వెనకటికి బాలసుబ్రహ్మణ్యం తప్ప ఎవరు లేరు. ఇప్పుడు 10 నుంచి 15 మంది వచ్చేసారు. ప్రతి ఒక్కరు పాటలు పాడుతూ ఉన్నట్టయితే ఆఫర్స్ ఎలా వస్తాయి? మనం ఎవరు తీసుకుంటారు? ఎక్కువ మంది అయితే డిమాండ్ ఉంటుందిగా. కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కూడా ప్రకృతిలో అనుకూలం అవ్వాలని లేదు. నాకేదో వేరే శాస్త్రం, నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉందనుకోండి, అది బయటకు మనకు ఆపర్చునిటీస్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడాలి. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, మనకి ఇంజనీరింగ్లో చాలా రకాల ఇంజనీరింగ్లు ఉన్నాయండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, మెటలర్జీ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏదేదో కొత్త ఇంజనీరింగ్లు ఉన్నాయండి. కానీ ఉపాధి అవకాశాలు దేనికి ఉన్నాయండి? ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగే ఉన్నాయి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, సివిల్ చేసినా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఏ ఇంజనీరింగ్ చేసినా కూడా చివరిగా అవకాశాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో మీరు దానికి స్విచ్ అవ్వాలి. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళంతా సివిల్ ఇంజనీర్స్ అవ్వట్లేదు, అది ఒక బ్రాంచ్ తీసుకుంటున్నారు అంతేగాని తర్వాత ఆన్సైట్ ప్లేస్మెంట్లో ఎవరో సాఫ్ట్వేర్ కంపెనీ హైర్ చేసుకుంటుంది, వాడికి ట్రైనింగ్ ఇస్తుంది, నేను చెప్పిన నాకు ఇది కావాలి, నువ్వు ఇది నేర్చుకుని నాకు చేసి పెట్టు అంటారు అంతే. దానివల్ల మనం ఎదుగుతున్నామా, మన ఇష్టంతో ఉన్నామా, అదంతా ఏం సంబంధం ఉండదు. సో ఇక్కడ మనకు నచ్చిన పని చేసామనుకోండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో మనం హార్డ్ వర్క్ చేయగలం, స్వేచ్ఛగా ఇష్టంతో చేయగలుగుతాం. అలాంటి ఇష్టంతో చేయగలిగినటువంటి పని బయట మనకు అనుకూలత ఉంది అనుకోండి, ఇంకా దానికన్నా కావాల్సింది ఏంటి? అతను చాలా జీవితం అంతా దీర్ఘకాలికంగా చాలా సంతోషంగా వెళ్తాడు. తనకు నచ్చిన పని చేస్తున్నాడు,
తనకు నచ్చిన పని చేయడం వల్ల ఆత్మ సంతృప్తి ఉంది, ప్లస్ ఆదాయము ఉంది, కాబట్టి సంతోషంగా వెళ్ళగలుగుతున్నాడు. ఒకవేళ బయట మనం చేసేటటువంటి పని మనకు నచ్చిన పని కాలేదనుకోండి, మనము బై ఫోర్స్ చేస్తామండి. బై ఫోర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇష్టం లేదు అయినా కూడా బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఇష్టమై నచ్చి చేస్తున్నారా? ఏదో ఒక 10% మంది చేయొచ్చు, అంతేగాని అందరికీ కేవలం ఒక ఉపాధి. ఆ ఉపాధిలో ఉన్నంత తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ఫీల్డ్ వేరే లేదు, కాబట్టి ఆ దాన్ని ఎంచుకుంటారు. రాజకీయం కూడా అంతే కదా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. లేకపోతే అందరి తిట్లు తినాల్సిన కర్మ వాళ్ళకి ఏంటండి? డబ్బు వస్తుందనే కదా ఆత్మ వంచన చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే నచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా మైనారిటీస్ అంటాం, ఒక 5-10% మంది ఉండొచ్చు. అందరూ కూడా నచ్చిన పని చేయట్లేదు. కాకపోతే మనం రోజుకు ఎక్కువ భాగం వెచ్చించేది దేనికండి? ఉద్యోగానికే కదా. 8 to 10 అవర్స్ మనం ఉద్యోగంలో ఉంటాం. రోజుకి మనం మ్యాక్సిమం 8 అవర్స్ నిద్రపోతాం. 8 నుంచి 10 అవర్స్ మనం ఉద్యోగంలో ఉంటాం. మిగిలిన చిన్న 2 to 4 అవర్స్ మనం తినడానికో, ప్రయాణించడానికో, ఎవరితో మాట్లాడడానికో వ్యర్థం చేస్తాం. నిద్ర సమయాన్ని మనం ఉన్నామో లేదో కూడా మనకు తెలియదు, కాబట్టి దాన్ని వదిలేద్దాం. దాంట్లో మనం చేయగలిగింది ఏం లేదు. నిద్ర అనేది అందరికీ ఆనందమైన స్థితి. ఇక రెండవ మెజారిటీ టైం ఏంటి? ఉద్యోగమే కదా. ఆ ఉద్యోగం నచ్చిన పని చేసామనుకోండి, ప్రతిరోజు ఆనందంగా ఉండొచ్చు. మనం వంచనతో ఇష్టం లేకపోయినా చేసామనుకోండి, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని కాచుకుంటూ కూర్చోవాలి. అంటే వారానికి మనం సుఖపడేదేంటి? ఒక ఆదివారం మాత్రమే. ఆ శనివారం అయితే చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే రేపు ఆదివారం అని. ఆదివారం వచ్చిందనుకోండి, రేపు సోమవారం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అదొక రకమైనటువంటి మానసిక దుఃఖం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకు ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎంత సుఖపడ్డారని చెప్పదు. అది మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా అది ముఖ్యం అని చెప్తుంది. అందుకే నవాంశ ఎప్పుడు కూడా అంతర్గత శక్తి గురించి చెప్తుంది. నీకు ఇష్టమైనది ఏది అని చెప్తుంది. మనం జ్యోతిషంలో ఏం చేస్తాం? నవాంశను చూసి అతనికి ఇష్టమైనది చెప్తాం. ఇష్టమైనటువంటి నేను ఏ ఉద్యోగం చేయొచ్చు అని అడుగుతాడు, లేదా నేను ఏ బిజినెస్ చేయొచ్చు అంట. అప్పుడు మనం చెప్పేది ఏంటి? నీకు సూర్యుడు సపోజ్ దశమాధిపతి అయినటువంటి వాడు గురు నవాంశలో ఉన్నాడు, కాబట్టి నువ్వు టీచింగ్ జాబ్ చేస్తే మంచిది, లేకపోతే గోల్డ్కి సంబంధించి చేస్తే మంచిది. దానికి నీకు అనుకూలం అవుతుంది. అనుకూలం అంటే ఏంటి? నచ్చిన పని అని అర్థం. ఆ నచ్చిన పని అయితే అతను చాలా తేలిగ్గా, ఎందుకంటే నచ్చిన పని అంటే గత జన్మలో చేసినందుకు రిఫ్లెక్ట్ అవుతుంది. భాగ్యచక్రం అనేది గత జన్మ వాసనకు సంబంధించింది. వెనుకటి జన్మలో ఏ వర్క్ అయితే అతను చేసి ఉంటాడో ఆ స్కిల్లే ఉంటుంది. ఆ స్కిల్ మనకు నవాంశ నుంచి బయటపడుతుంది. ఆల్రెడీ తెలిసిన పని అయిందనుకోండి, చాలా ఈజీగా చేసిస్తాడు. తద్వారా మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతాడు. కాబట్టి నవాంశ ఏం చెప్తుంది? అతని యొక్క ఇష్టం, నిజంగా ఆత్మకు ఏది ఇష్టం? మానసిక ఇష్టం కాదండి. మనస్సు ఏంటంటే ఇప్పుడు ఒకటి ఇష్టం ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది. రోడ్డు మీద వెళ్తూ ఉండండి, మంచి బజ్జీల సువాసన వచ్చిందనుకోండి, బజ్జీలు తినాలనిపిస్తుంది. ఒక 4 బజ్జీలు 10 బజ్జీలు తిన్నారనుకోండి, ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంట్లో మళ్ళీ బజ్జీల వాసన వచ్చిందనుకోండి, ఎవరు తింటే ఎందుకమ్మా బజ్జీలు చేసావు? అయ్యో నేను తిన్నంటారు, ఎందుకంటే ఆల్రెడీ తిన్నాడు కాబట్టి. సరే ఇంక తిన్నాడు కదా, ఇంక అక్కర్లేదా అంటే మళ్ళీ రేపటి రోజు వచ్చిన ఇక్కడ మళ్ళీ తినాలనిపిస్తుంది. మనస్సు క్షణం మారిపోతుంటుందండి. ఆత్మకు సంబంధించినవి ఏవి మారవు. ఇప్పుడు నాకు ఎరుపు రంగు ఇష్టం అనుకోండి, రేపొద్దున ఎరుపు మారిపోతుందా? చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు వాడి ఇష్టాల్లో మార్పు ఉండవు. కొన్నిటికి మార్పు అవుతున్నది ఆత్మకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. సో కాబట్టి ఈ యొక్క నవాంశ ద్వారా నిజంగా అతనికి ఇష్టమైనది ఏది అని చెప్పచ్చు. ఒకవేళ మనం ఎక్కువగా వివాహానికి సంబంధించి మనం ఎందుకు చూస్తామో దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వివాహం కోసం ఎందుకు చెప్తామంటే, వివాహంలో ఏంటంటే నాకు నచ్చి ఉద్యోగ విషయంలో మనం ఒక 8 అవర్స్ చేసే ఉద్యోగంలోనే నాకు నచ్చినవి చేస్తే నేను ఎంత హ్యాపీగా ఉంటాను. అలాంటిది ఒక నిర్దిష్టమైనటువంటి వివాహ సమయం వచ్చినప్పటి నుంచి, పెళ్లి వయసు వచ్చినప్పటి నుంచి చివరికి నేను చచ్చేంత వరకు భార్యతో కానీ భర్తతో కానీ ఉండాలి కదా. అందులో ఇష్టమైనది చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు. అందుకే ఆత్మకు ఇష్టమైనది ఏది అనేది మీకు నవాంశ ద్వారా తెలుస్తుంది.
సప్తమాధిపతి నవాంశను బట్టి చూసినట్టయితే ఇతని యొక్క వైవాహిక జీవనం దీర్ఘకాలికంగా ఎలా ఉంటుంది, రాశి చక్రం ఏం చేస్తుంది, ఆ క్షణంలో ఎలా ఉందని చెప్తుంది. బాహ్యంగా వీడికి వివాహం ఎలా అవుతుందంటే, నాకు వాడు చాలా బాగా అయింది, వాటి వివాహం పెళ్లి చాలా బాగా జరిగింది, వాడి జాతకంలో యోగం ఉంది కాబట్టి అతనికి మంచి భార్య వచ్చింది, రూపవతి గుణవతి అయినటువంటి భార్య వచ్చింది, మంచి ఐశ్వర్యం ఉంది, చాలా చక్కగా పెళ్ళి అయింది, చాలా చక్కగా పెళ్లి చేసి ఇచ్చారు, వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్యం అనేది ఒక్కటి మాత్రమే దీర్ఘకాలికంగా ఉంటుంది, అది ప్రతిరోజు కౌంట్ అవుతుంది. పెళ్ళి ఏదో ఒక సెలెక్షన్, భార్యాభర్తను సెలెక్ట్ చేసుకోవడం, పెళ్ళి జరగడం, ఇది ఏదో ఒక ఇన్స్టెంట్లో మాత్రం జరిగిపోతుంది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ దీర్ఘకాలికమైనటువంటి వైవాహిక జీవన ప్రయాణం ఉంది చూసారా. సంతోషం అనేది ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషం చేసుకుంటూ పోవాలి. అది ఏదో ఒక కాలంలో సంతోషపడమంది కాదు, ప్రతి ఒక్క క్షణము సంతోషంగా ఉండాలి. ఆ ప్రతి ఒక్క క్షణము సంతోషంగా వైవాహిక దాంపత్య జీవితం ఆనందంగా దీర్ఘకాలికంగా ఎలా ఉంటుందనేది నవాంశ చెప్తుంది. ప్రస్తుతానికి వీడికి సమాజం వైపు చూసుకున్నట్టు వ్యవహారంలో మంచి భార్య వచ్చిందా లేదా, వాళ్ళ ఆస్తి పరులా కాదా, ఒక ఇన్స్టెంట్ అంతే. అందరికీ డిఫాల్ట్ ఏంటంటి, మంచి అమ్మాయి అందంగా ఉన్న అమ్మాయి తీసుకుని అతను లక్కీ అని అంటాం. మంచి అబ్బాయి డబ్బు హ్యాండ్సమ్గా ఉండి డబ్బు ఉందనుకోండి, వాడు లక్కీ అంటాం. ఇది ఆ ఇన్సిడెంట్ వరకే. మీరు ఎవరినైనా సరే అలాంటి అందమైన అమ్మాయిలు చేసుకున్నటువంటి భర్తలను కానీ, లేదా మంచి ఐశ్వర్యవంతుల్ని చేసుకున్నటువంటి భార్యలను కానీ మీరు పోయి అడగండి, మీరు చాలా లక్కీ అండి. ఎప్పుడు అడగాలి, పెళ్లి తర్వాత అడగండి, పెళ్లికి ముందు అడగవద్దు. పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలు తిరగండి, మీరు చాలా లక్కీ అండి. ఏం లక్కీ వదలండి. మీరు పెద్ద పెద్ద సినిమా యాక్టర్ని, రాజకీయ నాయకులను చేసుకున్న వాళ్ళని అడగండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఎంత డబ్బుంటే సుఖమో, ఇంకోటి ఉంటే సుఖమో చెప్పలేమండి. ఎందుకంటే అది దీర్ఘకాలికమైన ప్రయాణంలో ఇష్టాలతో మిడిచించుకుని పోయేవి. కాబట్టి దీర్ఘకాలికంగా హ్యాపీగా ఉండాలి, ఉండే అవకాశం ఉందా అంటే నవాంశ చక్రాన్ని చూస్తాం. ఆ నవాంశలో ఏం తెలుస్తుందంటే, ఈ యొక్క ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వారికి గత జన్మ నుంచి చేసుకున్నటువంటి పుణ్యం అనేది దీర్ఘకాలికంగా దాంపత్య జీవనం బాగుంటుందా లేదా అనేది నవాంశ చక్రంలో తెలుస్తుంది. నవాంశ చక్రంలో చాలా హ్యాపీగా ఉంటాడు అన్నట్టయితే ఇతనికి ఇష్టమైన వాళ్ళే వస్తారనమాట. ఇష్టమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు, వీడి యొక్క వేవ్ లెంగ్త్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు వస్తేనే ఇతను హ్యాపీగా ఉండగలడు. ఇతనికి వేవ్ లెంగ్త్ ఇష్టమైనటువంటి ఉద్యోగం వస్తేనే ఇతను అనుకూలంగా ఉంటుంది. అది డబ్బు ఉన్నది కావచ్చు, లేది కావచ్చు, ఇతనికి ఇష్టం ఉండాలి, అలాంటిదే రావాలి. అలాగా నాకు ఇష్టం అనుకూలమైనది వస్తుందా లేదా అది మనకు నవాంశ ద్వారా తెలుస్తుంది. కాబట్టి నవాంశని భాగ్యచక్రం అంటాం, లేదా మనం అదృష్ట చక్రం అని కూడా అంటాం. సో నవాంశలో ఒకవేళ దీనికి సంబంధించి సూచనలు కూడా చెప్పుకోవచ్చు. వివాహం మనం ఇంకా చెప్పలేదు కాబట్టి ఇది కొద్దిగా కష్టం. చూద్దాం, దానికి సంబంధించి వివాహం సంబంధించిన విషయాలు చూసినప్పుడు మనం చెప్దాం. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, రాశి చక్రానికి నవాంశ చక్రానికి డిఫరెన్స్ ఏంటి? కొన్ని సందర్భాల్లో రాశి చక్రం శుభంగా ఉంటుంది, నవాంశ చక్రం పాపంగా ఉంటుంది, అశుభంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాశి చక్రం అశుభంగా ఉంటుంది, నవాంశ చక్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా మనం ప్రెడిక్ట్ చేయాలి అనే సందర్భం వస్తుంది. దాంట్లో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక చిన్న సూత్రప్రాయంగా మీకు చెప్తాను. రాశి చక్రం ఏమైనా పాప సంబంధంగా ఉండి అశుభంగా ఉండి, అదే నవాంశ చక్రం చాలా శుభంగా ఉంటే ఎలా ఉంటుందంటే, ప్రారంభంలో అతనికి కొన్ని కష్టాలు వస్తాయండి, కానీ దీర్ఘకాలికంగా అతనికి చాలా హ్యాపీగా ఉంటాడు. ఒక వివాహాన్ని తీసుకున్నట్టయితే అతనికి నచ్చినటువంటి అమ్మాయి, అతనికి అనుకూలవతి అయినటువంటి అమ్మాయి అతను చూస్ చేసుకోలేకపోవచ్చు, లేదా అతను చూస్ చేసుకున్నా కూడా దొరకకపోవచ్చు. ఆ ఇన్స్టెంట్లో అతనికి దొరకదు పాప. అతను ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అబ్బాయి దక్కకపోవచ్చు. కానీ ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ దీర్ఘకాలికంగా చాలా హ్యాపీగా ఉంటాడు, చివరికి సుఖం లభిస్తుంది. అతనికి ఇష్టం లేదు కానీ కూడా చేసుకున్నటువంటి అమ్మాయితో ఇతను చాలా సంతోషంగా గడుపుతాడు.
ఇప్పుడు రాశి చక్రం బలహీనంగా ఉండి నవాంశ చక్రం బలంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. సెకండ్ సెనారియో, రాశి చక్రం చాలా బాగుంది, నవాంశ చక్రం బలహీనంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? సెలక్షన్ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. మొదట సుఖం, తర్వాత దుఃఖం. సెలక్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి ఇతనికి ఇష్టమైనట్టు బాహ్యంగా, ఇష్టమైన అంటే ఏంటి? మనస్సుకి బాహ్యానికి. అందరూ ఒక రకంగా షాక్ అవ్వాలి. నువ్వు చాలా మంచి అమ్మాయిని చేసుకున్నావా, ఎలా చేసుకున్నావు, నిన్న ఎలా చేసుకుంది, చూడడానికి చాలా ఐశ్వర్యవంతురాలు, రూపవంతురాలు, గుణవంతురాలు, అలాంటి అమ్మాయి నువ్వు చేసుకున్నావంటే ఇంకా నీ అదృష్టమే అదృష్టం అంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఇతని యొక్క ఇష్టాలు, ఆమె యొక్క ఇష్టాలు లోపల కలవు. ఇద్దరు వ్యవహారంలో ఒకరికొకరు లక్కీ అని చెప్పుకోవచ్చు, కానీ ఇద్దరు కలిసి కాపురం చేయడంలో ఒక్కరి వేవ్లెంగ్త్ ఒకరికి మ్యాచ్ కాదు. అంటే ఏంటి? దీర్ఘకాలికంగా కష్టంగా వెళుతుంది. మొదట సుఖం, తర్వాత కష్టం. ఉద్యోగమైనా ఇదే. రాశిచక్రం బలంగా ఉందనుకోండి, మీరు చూడడానికి హైయెస్ట్ చాలా మంచి జాబ్, ఐఏఎస్ జాబ్ ఉంటుంది. చెప్పుకోవడానికి ఏం ఆర్మీలో చేస్తున్నావు, నువ్వు కలెక్టరు అంటారు. అదే నవాంశ బలహీనంగా ఉందనుకోండి, వాడి లాంటి చాకిరీ బతుకు ఇంకోటి ఉంటుంది. అందరి దగ్గర తిట్టించుకోవాలి, అందరికన్నా ఎక్కువ అతనే పని చేసుకోవాలి. అదే రివర్స్ అయిందనుకోండి, రాశిచక్రం చాలా బలహీనంగా ఉంది, అతనికి పాపం అస్సలు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏదో చిన్న అక్కడక్కడ కూలి పనులు చేసుకుంటున్నాడు. కానీ రాత్రి అయితే నిద్ర బాగా వస్తుందండి. అంటే తర్వాత చాలా సుఖంగా ఉంటుంది. రాశి చక్రం బలహీనంగా ఉంది కాబట్టి ఇతనికి ఆదాయ వనరులు కానీ ఏమి ఉండవు. కానీ నవాంశ చక్ర బాగుంది కదా, అతనికి ఏమీ ఆదాయ వనరులు లేకపోయినా కూడా ఆదాయం ఉంటే ఏ రకమైనటువంటి సుఖాన్ని అనుభవించే అవకాశం వస్తుందో ఆ అవకాశాలన్నీ వస్తాయండి. అతనికి ఏం డబ్బు ఉండదు, పాపం ఎవరో వచ్చి భోజనం పెడతారు, ఎవరో వచ్చి బట్టలు ఇస్తారు. మేము తిరుపతికి వెళ్తున్నామయ్యా, ఒక సీటు ఖాళీగా ఉందా, వస్తావా ఏమిటి అంటారు, 2 బట్టలు చదువుకుని వెళ్ళిపోతాడు. అతను చాలా హ్యాపీగా ఉంటాడు. కొన్ని సందర్భాలు ఇలా కూడా చెప్పుకోవచ్చు. రాశి చక్రం చాలా బలంగా ఉంటుందండి, నవాంశ చక్రం బలహీనంగా ఉందనుకోండి, వివాహ విషయం తీసుకున్నట్టయితే చాలా మంచి వివాహం అవుతుంది. అందరూ ఫ్రెండ్స్ చూసుకుంటుంటారు కదా, 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు బాగా చదువుకుని ఉంటాడు, ఒకడికి ఏమి చదువుకిదో ఏం అబ్బలేదు, ఏదో చిన్నపాటి ఉద్యోగమో బిజినెస్ చేసుకుంటూ, కానీ చాలా మంచి మిత్రుడు, కలుస్తూ ఉంటారు. ఒకడికి పెళ్ళి అవుతుంది, ఇంకొకరికి సంబంధాలు కూడా రావు, ఎవరు చేసుకోవడానికి రారు, బ్రహ్మచారిగా ఉంటాడు. ఈ బ్రహ్మచారికి వాడిని చూసినప్పుడల్లా కూడా వీడికి పెళ్ళయింది, నాకు పెళ్ళయింటే బాగుండేది, నాకు మంచి చదువు, ఆ అవకాశాలు, కుటుంబము అవన్నీ ఉండుంటే నేను కూడా వాళ్ళలాగా పెళ్లి చేసుకునేవాడిని కదా, ఆ దురదృష్టవంతుడిని అనుకుంటూ ఉంటాడు. ఆ పెళ్ళి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఫ్రెండ్స్ కదా, మళ్ళీ ఎక్కడో పార్క్లో కలుసుకుంటాడు. అతను ఏం చెప్తాడని సమస్యలు చెప్తాడు. సో పెళ్ళయిందిరా, అది కష్టం, ఇది కష్టం, మా అత్త ఇలా అన్నారు, భార్య ఇలా చేస్తుంది, పిల్లలు అంటారు, నాదే తప్పు అంటారు, ఏదో చెప్తూ ఉంటాడు. ఎవరికైతే పెళ్లి కాలేదో వాడు హ్యాపీగా ఉంటాడు, వీడేం చెప్పుకోవడానికి, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి కంప్లైంట్స్ ఏమి ఉండవు. ఒక స్టేజ్ దాటింది అనుకోండి, నేను పెళ్లి చేసుకోవడమే మంచిదిరా, చేసుకోకపోవడమే, వాడే అంటాడు. పెళ్లి చేసుకున్నవాడు, నీకేంట్రా, నువ్వు హాయిగా పెళ్లి చేసుకోలేదు, నా బాధ నీకేం తెలుస్తుంటాను, నిజంగా నువ్వు అదృష్టవంతుడు రా అంటాడు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత. అదే పెళ్లి చేసుకునేటప్పుడు వీడని ఉంటాడు, నీకేంట్రా మంచి అమ్మాయి దొరికింది, మంచి కట్నం ఇచ్చే మామగారు దొరికారు, మంచి ఇల్లు కట్టావు, అమ్మా నాన్న చాలా బాగా చేస్తున్నారా, నువ్వు అదృష్టవంతుడు అని వీడంటాడు. 10 సంవత్సరాల తర్వాత వాడంటాడు, నీకు పెళ్లి గిల్లి ఏం లేదరా, నువ్వే అదృష్టవంతుడివి అంటాడు. అంటే సంతోషం అనేది ప్రారంభం ఉంటే సరిపోదు, అది చివరి వరకు సంతోషం ఉండాలి. కొంతమందికి ప్రారంభంలో సంతోషం ఉంటుంది, కొంతమంది చివరిలో సంతోషం ఉంటుంది, కొంతమందికి రెండిట్లోనూ సంతోషం ఉంటుంది, ఇంకొంతమందికి రెండిట్లోనూ సంతోషం ఉండదు. ఇది పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా మనం చెప్పబోయేది ఏంటంటే, రాశి చక్రం అంటే కర్మ ప్రారంభాన్ని సూచిస్తుంది, నవాంశ చక్రం అంటే అంతిమ ఫలితాన్ని సూచిస్తుంది. అంతిమ ఫలితం ఏంటండి? ఇక్కడ మనం నవాంశ ఎక్కడ వాడాలనేది మీకు తెలుస్తుంది. అంతిమ ఫలితం అంటే, ఇప్పుడు చదువుకున్నాం అనుకోండి, దేనికోసం చదువుకుంటామండి? అంతిమ ఫలం ఏంటి? తెలియని దాని గురించి తెలుసుకొని దేనికోసమైతే చదువుకుంటున్నామో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం. కానీ మన చదువులు ఎలా ఉంటాయి? ఏదో ఒక టార్గెటెడ్, ఉద్యోగం వస్తే చాలా, అంతవరకు చదివితే చాలా, అక్కడితో మనం ఆపేస్తాం, ఇంక తెలుసుకోవాలనేది ఏమి ఉండదు. కాబట్టి అంతిమ లక్ష్యం అనేది మనకేం చదువు ఉండదు, ఉద్యోగం వస్తే చాలా అని చదువుతాం. ఉద్యోగం వచ్చిందనుకోండి, అంతిమ లక్ష్యం ఏంటి? డబ్బు సంపాదించడం అయిపోతుంది,
అంతేకాని నేను సంతోషంగా దీర్ఘకాలికంగా నేను హ్యాపీగా ఉండాలనేది రాదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా, ఇప్పుడు ఇంత జీతం వస్తుందా, తర్వాత ప్రమోషన్ వస్తుందా, ఇలా చూసుకుంటూ వెళ్తామే కానీ దీర్ఘకాలికంగా నేను సంతోషానికి దగ్గర అవుతున్నానా, ప్రతి ఒక్క రోజు కూడా నేను సంతోషం దగ్గర వెళ్తున్నానా, అనుభవిస్తున్నానా అనేది ప్రజ్ఞ మనకు ఉండదు. వివాహం అంటే ఏంటి? వివాహం అంటే మొదటి ఒక 5 సంవత్సరాలు చాలా బాగుంటుందండి ఇప్పటి కాలంలో అయితే. ప్రాచీన కాలంలో అదే కాదు. వివాహం అంటే కేవలం దాంపత్య సుఖంతో పాటు పిల్లలు, కుటుంబము, తన అందరితో పాటు కలిసి ఉండాలి, సామాజిక స్పృహ ఇవన్నీ ఉంటాయి. కానీ కేవలం భార్య భర్త సొంత సుఖాలు మాత్రం చూసుకున్నారనుకోండి, మ్యాక్సిమం 5 ఇయర్స్లో ఎండ్ అయిపోతుంది ఆ సుఖం. తర్వాత అంతా కూడా బలవంతంగా కాపురం చేయాల్సి వస్తుంది. ఒక భార్యను చూసి భర్త అడ్జస్ట్ చేసుకోవాలి, భర్తను చూసి భార్య అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి? నా ఇష్ట ప్రకారం జరగట్లేదనే కదా అర్థం. ఇష్టం ప్రకారం ఉన్నట్టయితే అడ్జస్ట్ చేసుకోవడం దట్ ఈస్ న్యాచురల్గా, సహజంగా జరిగిపోతుంది. కాబట్టి అల్టిమేట్గా అంతిమ ఫలం కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. పిల్లలు అంతే, పిల్లలు నాకు కావాలి అంతేగాని వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, ఇలాంటి పిల్లలే ఉండాలని ఎవరూ ఊహించుకోరు. కాబట్టి అంతిమ ఫలాన్ని నిరీక్షించేది ప్రజెంట్ మనం ఎవరు చేయట్లేదు. కాబట్టి నవాంశ చక్రాన్ని చూసే అవకాశమే రాదు మనకు. కానీ అందరూ చూస్తున్నారు కాబట్టి మనము చూస్తున్నాం. కాకపోతే మనం ఎంతవరకు నవాంశ చక్రాన్ని చూడొచ్చు అన్నట్టయితే, మనం ఏదైనా పని చేయాలంటే లోపల బయట రెండిటికీ సమ్మతమైతే సంతోషంగా చేస్తాం. చేసే పనిని సంతోషంగా చేద్దాం. ఉద్యోగం అంతే, ఉద్యోగం సెలెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, ఇష్టమైనది చేస్తే ఇంకా కొద్దిగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇష్టమైనటువంటి అమ్మాయిని చేసుకున్నామని కొద్దిగా సంతోషంగా ఉండగలం. సో దానికి సంబంధించి ఈ యొక్క నవాంశ చూడాలి. కానీ ఇప్పటి కాలంలో నేను సంతోషం కోసం ఏ పని చేయట్లేదు. నిజంగా నేను సంతోషంగా జాబ్ చేయాలనుకోండి, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చేయాలి. కానీ మనం చేసే జాబ్స్ అన్నీ కూడా డబ్బును, ధనం యొక్క ఆర్థిక వనరులను పెంచుకోవడానికే కానీ శాంతి సంపాదించడానికి కాదు. చదువుకునే చదువు సంతృప్తినివ్వడానికి కాదు, ఉద్యోగానికి క్వాలిఫికేషన్. చేసుకునే పెళ్ళి గృహస్థ ధర్మాన్ని పాటించి మంచి సద్గతిని పొందాలని కాదు, శారీరకమైనటువంటి వాంఛలు తీర్చుకోవడానికి లేదా సంతానం కలగడానికి మనం పెళ్లి చేసుకుంటున్నాం. సంతానాన్ని కూడా మనం మనలా మంచి పుత్రుడిని కానీ వాడికి మంచి విద్యాబుద్ధులు నేర్పించామనుకోండి, వాడి ద్వారా అలాంటి వాడిని తయారు చేసినందుకు గాను నాకు సంస్కారం ఏర్పడుతుంది అనే ఉద్దేశం కాదు. నా చివరిలో నేను చేసుకున్నటువంటి, నేను పెంచుకున్నటువంటి ఆస్తిని చివరి క్షణాల్లో ఒక గంజు ఏదో నీళ్ళు వేయలేకపోతాడా, అందుకోసం పిల్లల్ని అయిపోయిందనమాట. అల్టిమేట్గా మనం దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం మనం ఏం చేయట్లేదు. కాబట్టి నవాంశ చక్రాన్ని వాడే పరిస్థితి రాదు. కానీ చాలామంది నవాంశ చక్రాన్ని వాడుతున్నారంటే రాశి చక్రాన్ని ఎలా వాడుతున్నారో నవాంశ చక్రాన్ని అలాగే వాడేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. రాశి చక్రం బలంగా ఉంది, నవాంశ బలహీనంగా ఉంది, ఏం చెప్పాలి ఇప్పుడు? ఒకటి అలా అని చెప్పాలి, ఇంకోటి ఇలా చెప్పాలి. సో కన్ఫ్యూజ్ అవుతారు. అదే రాశి అనేది బాహ్యం, నవాంశ అనేది అంతర్గతమైంది అనుకోండి, మీకు ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే జీవుడుకున్న ఆలోచనలు వేరు, బయట ఉన్నది ఆలోచనలు వేరు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఒక మిత్రుడు ఉన్నాడండి. మిత్రుడు కాదు, నాకెవరో ఉన్నట్టుండి ఇంట్లో ఒక్కొక్క వ్యక్తి కలిశాడు. కలిసినటువంటి వ్యక్తి నా మిత్రుడికి ఫ్రెండ్. అయ్యా నేను ఇలాంటి పలానా వాడి మిత్రునయ్యా అంట. నాకు నా మిత్రుడి పైన, ఎవరో తెలిసిన వాడి పైన చెప్పుకున్నాడు కదా, వాడిపైన మంచి అభిప్రాయం ఉందంటే పర్లేదు. అదే అతని ముందు ఏదో పంపించాడు నిన్ను అన్నామనుకోండి, ఏమవుతుంది? నిజంగా వీడి లోపల ఏంటి, వాడు ఎదవా అని అర్థం. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అలాంటి వాడు పంపించాడంటే ఇతను బాధపడాల్సి వస్తుంది. ఏ మాట విన్నాడంటే ఇతను ఫ్రెండ్ బాధపడతారు. మన లోపల ఎంత తిట్టుకున్నా కూడా బయట మాత్రం చాలా అతను పంపించాడా, నాకు చాలా మంచి మిత్రుడండి అంటాం. అతని ద్వారా మనం ఎన్ని నొప్పులు పడినా కూడా బయటకు ఏం చెప్తాం, చాలా ఆనందంగా చెప్తాం. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఆ బంధువులు అంటే మనకు ఆ పరమ అసహ్యం. అస్సలు ఎప్పుడైనా అవసరమైతే తప్ప మనం పలకరించడు అలాంటి మిత్రుడు. అలాంటి వాడు ఇంటి లోపల, అలాంటి బంధువు ఇంటికి వచ్చాడు, రండి రండి రావాలి, మీ పాదధూళి మా ఇంట్లో పడాలి, ఏం చెత్త తక్కువైందా ఇంట్లో, కానీ బయట అలా చెప్తాడు. కానీ లోపల ఎందుకు వచ్చేస్తాడో ఏమో మన ఇంటికి, అసలు మింగలేమో కక్కలేమో, పొమ్మని చెప్పలేమో, ఉండమని ఇష్టం లేదు, ఇలా అంటాం. అంటే లోపల ఒకటి ఉంది, బయట ఇంకోలాగుంది. సో లోపల ఉందని చెప్పాను కదా, అది నవాంశ. బయట మనం ఎక్స్ప్రెస్ చేసేది రాశి.
రాశి అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వ్యవహారంలో నేను ఎలా ఉంటాననేది రాశి చక్రం చెప్తుంది. అంతరంగ ప్రపంచంలో ఒక మనిషి ఎలా ఉంటాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది నవాంశ చక్రం చెప్తుంది. నవాంశ చక్రాన్ని బట్టి, నవాంశ చక్రంలో చంద్రుని బట్టి నిజంగా వీడి మనస్సు అంతర్గతంలో ఏముందో తెలుస్తుంది. రాశి చక్రంలో ఉన్నటువంటి చంద్రుని బట్టి ఇతడు మనస్సు బయటికి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. వీడు బయట ఎలా మాట్లాడతాడనేది, ఆలోచిస్తాడనేది రాశి చక్రం. అదే లోపల ఎలా వ్యవహరిస్తాడు, లోపల నిజంగా అతని మనసులో ఏముంది అనేది నవాంశ చక్రం చెప్తుందండి. సో ఇది మనం ఈ నవాంశ చక్రం గురించి విశ్లేషించినప్పుడు వచ్చేవారు. సో ఇక మనం కీ రోల్ తీసుకున్నట్టయితే చివరిగా, సో నవాంశ చక్రంలో మనం చూడవలసింది ఏంటి? ఒక నిమిషం. ఇది చెప్పుకున్నాం కదా, రాశి కర్మ ఫలారంభాన్ని సూచిస్తుంది. నవాంశ కర్మ ఫల నిశ్చయాన్ని, లాంగ్ టర్మ్ రిజల్ట్ని సూచిస్తుంది. ఇదే మెయిన్ కీ సూత్రం. ఇక నవాంశ చక్రాన్ని వాడాలా వద్దా, ఎలా వాడాలి అనేది ఈ యొక్క సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే అంతర్గతానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే మాత్రమే నవాంశ చక్రాన్ని వాడాలి. లేకపోతే నవాంశ చక్రాల్ని వాడాల్సిన అవసరం లేదు. కేవలం బాహ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే నవాంశ అక్కర్లేదు. మనం ఇంతవరకు 2 విషయాల్లో నవాంశాన్ని వాడాం. ఒకటి ఎలాంటి చదువుని ఎంచుకోవాలి అన్న విషయంలో, ఒకటి ఎలాంటి బిజినెస్ ఎంచుకోవాలి అన్న విషయంలో 2 వాడాం. ఆ రెండిట్లో కూడా మనం నవాంశను వాడిన సందర్భం ఏంటంటే, ఇష్టమైనటువంటి బిజినెస్ చేస్తే అతనికి స్కిల్, గత జన్మలో చేసినటువంటి స్కిల్ ఉంటుంది కాబట్టి చాలా చక్కగా చేయగలడు. ఇష్టమైనటువంటి పని బయట సహకారం అవ్వని చెప్పలేము. అతనికి ఇష్టమైన, నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, బయట నేను ఏదో వేరే జాబ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను చేసే పనికి బయట సహకారం ఉండదు. కానీ ఇష్టమైనది, బయట సహకరించేది 2 అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చాయిస్ ఉన్నప్పుడే. కాబట్టి నవాంశ అనేది అంతర్గతాన్ని గురించి సూచిస్తుంది, ఆ రాశి అనేది బాహ్యాన్ని గురించి సూచిస్తుంది. కాబట్టి నా యొక్క అనుభవంలో చెప్పాలి అంటే, మనం చాలా వరకు జాతకాన్ని నేర్చుకునేది, పరిశీలించేది, చెప్పేది అన్నీ కూడా బాహ్య సంబంధించిన విషయాలు మాత్రమే. అంతరంగానికి సంబంధించిన విషయాల్ని మనం ఎప్పుడూ టచ్ చేయం. కొన్ని వివాహంలో టచ్ చేయాలి, ఆ వివాహంలో కూడా మనం ఇప్పుడు టచ్ చేయట్లేదు. నాకు చూడడానికి బాగుండే అమ్మాయి కావాలి, సంపాదన ఉండే అబ్బాయి కావాలి, మంచి ఇల్లు ఉండాలి, ఇంటి నుంచి వచ్చి ఉండాలి, అందరూ ఇలాంటి అబ్బాయిని చేసుకున్నావా అని అనాలి. అంతేకాని ఈ అబ్బాయి మనస్సు దీర్ఘకాలికంగా నేను సుఖంగా సంతోషంగా ఉంటానా ఎవరు ఆలోచించరు. కాబట్టి వివాహంలో కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. వెనకటికైతే అతని రూపము ఇవన్నీ కాదండి, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ చూడట్లేదు. కనీసం మన తండ్రుల వాళ్ళ ఎరాలో అట్లీస్ట్ బంధువులను పంపించి ఎంక్వైరీ అనేది చేసేవాడు. ఇప్పుడు ఎంక్వైరీ కూడా లేదండి. చూడడమా, ఇష్టపడ్డమా, సెలెక్ట్ చేసుకోవడం, నీకు నాకు ఇష్టం, పెళ్లి చేసేయడమే. తర్వాత నువ్వు ఇలా అనుకోలేదు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, డైవర్స్ అప్లై చేయి. ముందుగా ఎందుకు ఈ స్క్రూటినీ అంతా ఇప్పుడు చేయట్లేదు? ఎందుకంటే ఎవరికి అక్కర్లేదు కాబట్టి నవాంశను నిజంగా వాడే ప్రయోజనం చాలా తక్కువ అండి. ఒకవేళ మీరు నవాంశను వాడే సూత్రాలు ఏవైనా ఉన్నాయంటే అది బాహ్యానికి సంబంధించిన సూత్రాలు అయితే అది ఫర్దర్గా కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఎందుకంటే రాశి ఏం చెప్తుందో నవాంశ కూడా అదే చెప్తుందంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకంటే నా రాశిలో బలంగా ఉంటుంది, నవాంశలో బలహీనంగా ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజన్ కదా వస్తుంది. సో కాబట్టి నవాంశ అంతరంగిక విషయాలను మాత్రం సూచిస్తుంది, దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి సూచిస్తుంది అనేది మీరు మనసులో పెట్టుకోండి. ఇలాంటి సందర్భానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రమే మీరు నవాంశను టచ్ చేయండి. మిగిలిన సందర్భాల్లో ఎంతమంది ఇది చూడాలి, ఈ సూత్రం చెప్పింది ఏవన్నా కూడా మీరు దాని జోలికి వెళ్ళకండి. మన పాతకాలంలో మన పెద్దలు చాలామంది నవాంశ చక్రాన్ని చూసేవాళ్లే కాదు, రాశి చక్రాన్ని చూసేవాడు. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది, కానీ అనుభవం చాలా తగ్గిపోయింది. నాలెడ్జ్ పెరిగింది, అనుభవం తగ్గిపోయింది. కాబట్టి ఎలా చూడాలో తెలుసు కానీ ఎప్పుడు చూడాలని తెలియదు. నవాంశను ఎలా చూడాలి, ఏ సూత్రం ప్రకారం చూడాలి అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు చూడాలి, ఏ సందర్భంలో చూడాలి ఎవరికీ తెలియదు. కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్, ఎందుకంటే కొద్దిగా సైకాలజీకి సంబంధించిన విషయాలు చాలా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఎంత అవసరమైతే దాన్ని మీరు అంత వాడుకోవచ్చు. ఇది ఇవాల్టి పాఠం అండి. ఇంకొకసారి చూడండి, మీకు ఒక సమరైజ్ చేసి చెప్తాను.
మీకు ఈ స్క్రీన్ షాట్ కూడా కావాలంటే మీరు తీసుకోండి. నేను ఈ స్క్రీన్ షాట్ మీకు వాట్సాప్లో పెడతాను. చూడండి, నవాంశానికి రాశిచక్రానికి సంబంధించిన డిఫరెన్స్. ప్రాధాన్యం దేహము, బాహ్య జీవితం, పరిస్థితుల గురించి చెప్తుంది. నవాంశ చక్రం ఆత్మ, అంతరంగ జీవనము, దాంపత్య శక్తి. లగ్నం అనేది శారీరక స్వభావం, వ్యక్తిత్వం సూచిస్తుంది. నవాంశ చక్రం ఆత్మ స్వభావం, అంతరంగ ధోరణిని సూచిస్తుంది. గ్రహబలం ప్రారంభ స్థాయి బలం సూచిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలని గ్రహబలం సూచిస్తుంది. జీవితాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే బాహ్యలోకము, కర్మ, వృత్తి, సంబంధాల గురించి చెప్పొచ్చు. అంతరంగ లోకము, ధర్మము, నిష్ఠ, సత్యత ఇదంతా కూడా నవాంశ సూచిస్తుంది. పెళ్లి గురించి మనం చెప్పుకోవాలంటే దాంపత్యానికి సంబంధించి పెళ్లి యోగం ఉందా లేదని సూచిస్తుంది. నవాంశ చక్రం వివాహానంతరం, అండర్లైన్ చేసుకోండి, వివాహానంతరం జీవితం నాణ్యత చూపిస్తుందా అనేది నవాంశ చక్రం చూపిస్తుంది. ధార్మిక సంబంధించి రాశిలో 9వ భావం ద్వారా కనిపిస్తుంది. నవాంశ 9వ భావం ద్వారా ఆత్మకున్నటువంటి బలాన్ని సూచిస్తుంది, దానికి ఉన్న నిష్ఠతను సూచిస్తుంది. సో సూచన తీసుకున్నట్టయితే రాశిని శరీరము, రూపము, బాహ్య పటిమను చూపిస్తే నవాంశాన్ని ఏం చూస్తుంది, ఆత్మశక్తి, అంతిమ ఫలితాలను సూచిస్తుంది. ఉపమానం తీసుకుంటే శరీరం అంటే రాశి చక్రం, ఆత్మ అంటే నవాంశ చక్రం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి అంతర్గతానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనానికి సంబంధించి మీకు ప్రశ్నలు ఉంటే మాత్రమే నవాంశ చక్రాన్ని చూడండి. అదర్వైజ్ దాన్ని చూసి కన్ఫ్యూజన్ చేసుకోకండి. పుస్తకాల్లో ఇస్తారు, దీన్ని ఖచ్చితంగా చూసి చూడాలి, ఈ ఫార్ములా అని ఇస్తారు, కానీ అది అంతర్గతమైన విషయం అయి ఉండాలి. అన్నిట్లో వాటికు కలిపేసి ఒక రకంగా శాండ్విచ్ లాగా చేసేసామనుకోండి, మీరు ఏం చెప్పాలో మీకు అర్థం కాదు. ఓకే, ఇది ఇవాల్టి పాఠం అండి. తర్వాత వచ్చే వారం తరగతిలో మరిన్ని కొత్త విశేషాలతో మనం ముందుకు వెళ్దాం. సెలవు, నమస్కారం.